ప్రకృతి మాత భూమాత కోరుకున్న విధంగా ఈ భూలోకంలోని సకల మానవులు శాకాహారులుగా అతి తక్కువ సమయంలో మారటానికి ఈ ఫిబ్రవరి మాసం 11వ తేదీ ఉదయం 11 గంటల నుండి కనీసం 11 నిమిషాలు, రాత్రి 11 గంటల నుండి కనీసం 11 నిమిషాలు 11 రోజులు పిరమిడ్ మాస్టర్ అందరూ కలిసి అందరి చైతన్యం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చైతన్యం, మహా అవతార్ బాబాజీ గారి చైతన్యం, సంకల్పం. ప్రకృతి మాత భూమాత కోరుకున్న విధంగా ఈ భూలోకంలోని సకల మానవులు శాకాహారులుగా అతి తక్కువ సమయంలో మారటానికి ఈ ఫిబ్రవరి మాసం 11వ తేదీ ఉదయం 11 గంటల నుండి కనీసం 11 నిమిషాలు, రాత్రి 11 గంటల నుండి కనీసం 11 నిమిషాలు 11 రోజులు పిరమిడ్ మాస్టర్ అందరూ కలిసి అందరి చైతన్యం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చైతన్యం, మహా అవతార్ బాబాజీ గారి చైతన్యం, పరమశివ భగవానుడి చైతన్యం, జగన్మాత చైతన్యం, ప్రకృతి మాత చైతన్యం, భూమాత చైతన్యం, సీతామాత చైతన్యం, గంగామాత చైతన్యం, ఐసిస్ మాత చైతన్యం, శ్రీకృష్ణ భగవానుడి చైతన్యం ఒక్కటిగా కలిసి శాకాహార జగత్ సృష్టింపబడటానికి ఈ సంకల్ప ధ్యానం మహా అద్భుతంగా, అతి శీఘ్రంగా, అమేయంగా, అమోఘంగా సృష్టింపబడటానికి భూమాత ప్రకృతి మాత అమితమైన ఆనందాన్ని పొందటానికి ఈ సంకల్పం అతి శీఘ్రంగా సిద్ధించాలి. ఈ సంకల్పం సిద్ధించటానికి క్రింద పేర్కొన్న విధంగా ఇటువంటి దివ్యత్వపు స్థితిలో సంకల్పించాలని ప్రకృతి మాత సందేశము. భూలోకములోని ప్రతి ఒక్క మానవుడు ఈ శరీరము పంచభూతాల కలయిక అని, ఈ శరీరములోని పంచభూతాలు వేరు కాదు, ప్రకృతిలోని పంచభూతాలు వేరు కాదు అన్న సత్యాన్ని అంగీకరించి ప్రకృతి కూడా పంచభూతాల కలయిక అని తెలుసుకుని ప్రకృతిని ప్రేమించాలి, కాపాడాలి. మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకు ఏదైనా హాని కలిగినప్పుడు మనకు ఎంత బాధ కలుగుతుందో అలాగే ఈ వసుదైక కుటుంబంలోని ప్రతి జీవికి మానవుల వల్ల అలాంటి బాధే కలుగుతున్నదని తెలుసుకొని సకల జీవ ప్రాణికోటి పట్ల ప్రేమ, బాధ్యత కలిగి ఉండాలని శాకాహార జగత్కు తోడ్పడాలి. ఈ భూమి మీద ప్రతి మానవుడికి ఎంతటి స్వేచ్ఛ ఉన్నదో సకల జీవ ప్రాణికోటికి కూడా అంతటి స్వేచ్ఛ కలగాలి అన్న భావనతో మనం ధ్యానం చేయాలి. పత్రి సార్ మై డియర్ ఫ్రెండ్స్ అని ఎందుకు సంబోధిస్తాడు అంటే ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, జల సామ్రాజ్యం, పక్షి సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం అందరి కలయిక అని తెలుసుకోవడమే ఏకత్వము. మానవుడు మాత్రమే సకల సామ్రాజ్యాలను ప్రేమించగలడు, పెంచి పోషించగలడు, రక్షించగలడు అని తెలుసుకొని అలా జీవించడమే మానవత్వము. మనకు ఇష్టమైన వారి పట్ల ఎలా ప్రేమ పొంగి ప్రవహిస్తుందో అలాగే జంతువులను, పక్షులను, జలచరాలను ప్రేమించాలి.
ఇష్టపడాలి, వాటిని రక్షించాలి. సకల ప్రాణికోటి పట్ల, మన పట్ల మనకు ఎంత ప్రేమ ఉంటుందో అంతటి ప్రేమను అందించడము అంటే శాకాహార జగత్తుకు అవసరమైన ప్రచారము. శాకాహార ర్యాలీలు ఉధృతంగా ఊరు ఊరు, వీధి వీధిలో మనమందరము నిర్వహించడమే పరమధర్మమన్న సత్యముతో జీవించడము. బాబాజీ వెంకటేష్ మాస్టర్ ద్వారా ఛానలింగ్ ద్వారా అందించిన సందేశము. ఎవరైతే శాకాహార ర్యాలీలు నిర్వహిస్తారో ఆ ర్యాలీలకు ఆర్థికంగా కానీ ఇంకా ఏ విధంగా కానీ సహకరిస్తారో, ఈ ర్యాలీలలో పాల్గొంటారో, ఈ ర్యాలీలను ఉత్సాహపరుస్తారో వారందరూ ఆధ్యాత్మికంగా అతి ఉన్నతమైన స్థితిని పొందుతారు. ఇది బాబాజీ సందేశము. ఈ ర్యాలీల వల్ల శాకాహార జగత్తు ఎలా సృష్టింపబడుతుంది అన్న బాబాజీ సందేశము. మనము ప్లే కార్డ్స్ పట్టుకుని తిరుగుతున్నప్పుడు, ఆ శాకాహార ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఆ ప్లే కార్డ్స్లోని అక్షరాలను ఎవరు చూసినా ఆ అక్షరాల ద్వారా శక్తి వారి కళ్ళలో ప్రవేశించి శాకాహార గురించి మన నినాదాలు, పాటలు ఎవరు విన్నా ఆ శబ్దము వారి చెవుల ద్వారా వారిలో ప్రవేశించి వారందరూ శాకాహారులుగా మారిపోతారు. మన ఆరాలో ఎవరు ప్రవేశించినా వారు కూడా శాకాహారులుగా మారిపోతారు. కరపత్రాలను ఎవరు తాకినా, చదివినా వారందరూ శాకాహారులుగా మారిపోతారు అన్న సత్యాన్ని బాబాజీ మాస్టర్ మనందరికీ అందించారు. శిష్యారు మాస్టర్ వెంకటేష్ మాస్టర్ ద్వారా అందించిన సందేశం. ప్రతి ఒక్క ధ్యాన తరగతిలో ప్రతి ఒక్కరూ ఈ భూలోకములోని సకల మానవులు శాకాహారులుగా మారి తీరాలి అని బోధించాలి. ఈ భూలోకంలో సకల మానవులను శాకాహారులుగా, ధ్యానులుగా మార్చవలసిన బాధ్యత ప్రతి ఒక్క శాకాహారిది, ధ్యాన యోగులది. భూలోకంలోని సకల మానవులు శాకాహారులుగా మారడానికి సంకల్పము. మన దృష్టి ఎవ్వరి మీద పడినా, మన శబ్దము ఎవరు విన్నా, మన స్పర్శ ఎవరిని తాకినా, మన ద్వారా ఎవరు ఏమి స్వీకరించినా, మన ఆరాలో ఎవరు ప్రవేశించినా, పంచభూతాలను ఎవరు ఉపయోగించుకున్నా వారందరూ శాకాహారులుగా మారాలి, ధ్యానులుగా ఎదగాలి, పిరమిడ్స్ నిర్మాణానికి తోడ్పడాలి. శాకాహార జగత్తుకు, ధ్యాన జగత్తుకు, పిరమిడ్ జగత్తుకు, సృష్టికి మూలకారకులు కావాలి. ఈ సంకల్పం సిద్ధించడానికి మాస్టర్స్ నాకు ఇచ్చిన సందేశం, కాలచక్రం ప్రకారం భూమి మీద 200 ఇయర్స్ తర్వాత రావాల్సిన మార్పు ఇప్పుడే ప్రారంభమయ్యింది. దీనికి కారణం పత్రిజీ గారి ద్వారా జరుగుచున్న ధ్యాన జ్ఞాన సజ్జన సాంగత్యాలు. అంటే పిరమిడ్ మాస్టర్స్ చేసే పని ఎంతటి విలువైనదో మీరే గమనించండి. కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమి జరుగుతుందిలే, ఈ సజ్జన సాంగత్యాలు, స్వాధ్యాయాల ద్వారా ఏమి జరుగుతుందిలే అని ఈజీగా తీసుకోకండి. స్వయంగా ఈ సృష్టిని సహసృష్టి చేయగల శక్తిని మీరు తెచ్చుకున్నారు. అంటే మీరు నిజమైన దేవుళ్ళు కారా? మీ శక్తిని మీరు గమనించి దీన్ని మనమంతా సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే ఇది నాకు హాస్టల్ మాస్టర్స్ ద్వారా అందించబడినటువంటి మెసేజ్ మాస్టర్స్.
చక్కగా లాస్ట్ 4 minutes 3 minutes శ్వాసనే గమనిస్తూ శ్వాసానుసంధానం, పైగా సామూహిక ధ్యానం ఎంతో అద్భుతం. ఈ శబ్దము ఏ మ్యూజిక్ లేకుండా మెడిటేషన్ అలవాటు చేసుకోవడం కూడా ఒక గొప్ప అద్భుతం. శూన్యంతో ధ్యానం. లాస్ట్ 2 minutes. లాస్ట్ 1 minute. ధ్యానం అంటే శ్వాసని గమనించడమే. చక్కటి సంగీత నాదంతో ధ్యానం చేయొచ్చు. ఏ శబ్దము ఏ రూపము లేకుండా ధ్యానం చేయొచ్చు. శూన్య స్థితిలోకి వెళ్ళడమే ధ్యానం. ఓకే అండి, 2 చేతుల కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనకి చక్కటి షుగర్, బాడీలో షుగర్స్ ఉంటే ఎలా తగ్గించుకోవాలి, విజ్డమ్ పిల్స్ ద్వారా తగ్గించుకునే పద్ధతిని విశ్వనాథ్ గారు మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ విశ్వనాథ్ రెడ్డి గారిని మీ ఆహ్వానించవలసిందిగా కోరుచున్నా. థ్యాంక్ యూ అక్క. ముందుగా మన అందరి గురువు అయినటువంటి శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ మరి పత్రి అమ్మగారికి నా ఆత్మవందనాలు. ద స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ జీకే సార్ గారికి ఆత్మవందనాలు. ఇక్కడ ఉన్న జూమ్లో ఉన్న మన మిత్రులందరికీ నమస్కారాలు. సో ఈరోజు మనకి అద్భుతమైన టాపిక్ తోటి సార్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు వచ్చారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. ఈయన సార్ తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి 2014లో సార్కి ధ్యాన పరిచయం అయింది. మరి ధ్యాన పరిచయం అయిన తర్వాత 2015లో సార్ స్పిరిచువల్ టాబ్లెట్స్ కనెక్ట్ అయ్యి స్పిరిచువల్ టాబ్లెట్స్ నేర్చుకుంటూ స్పిరిచువల్ టాబ్లెట్స్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ ప్రస్తుతానికి బుద్ధ పిరమిడ్ సెంటర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఈరోజు మనకి అద్భుతమైన జ్ఞానం షుగర్ కోసం తెలుసుకోవడానికి షుగర్ని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి అన్నది జ్ఞానాన్ని పంచడానికి వచ్చారు. సార్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ద సెషన్. విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గివెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్ విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ అండి రమణి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివెన్ ఆపర్చునిటీ. మొట్టమొదటగా విశ్వవ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపకులైనటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, అలాగే ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నాకు నేర్పినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా అండి, ఈ కార్యక్రమానికి ప్లాట్ఫామ్కి విచ్చేసినటువంటి మీ అందరికీ, అలాగే తెర ముందు తెర వెనుక ఉన్నటువంటి
ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ పరిణామాలు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. మేడం నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? కొంచెం క్లియర్ గానే ఉంది, కొంచెం ఇది వస్తుంది సౌండ్, ఖాళీ రూమ్ లో ఉన్నట్టున్నారు, ఏకో వస్తుంది, ఏకో సౌండ్ వస్తుంది. ఓకే అండి, పాసిబుల్ అయితే నాకు కో-హోస్ట్ ఇవ్వరా అండి? నేను కొన్ని ఫ్లైయర్స్ ద్వారా తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా ఇస్తానండి, ఇస్తున్నాను. నిజంగా అండి ఈ కాన్సెప్ట్ చాలా చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. నిజంగా ఆ కాన్సెప్ట్ చెప్తున్నందుకు నేను దీన్ని అద్భుతంగా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇది నాకు ఒక ప్లాట్ఫామ్ అనే చెప్పాలి. నేను బయట జస్ట్ ఒక 2-3 క్లాసెస్ మాత్రమే నేను దీన్ని తీసుకున్నాను. బట్ దానికంటే కూడా ఒక అద్భుతంగా దీన్ని ప్రజెంట్ చేయాలని ఒక ఛాలెంజ్ గా అనుకోవాలి నాకు నిజంగా. సో చాలా మంచి కాన్సెప్ట్, ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ తో వింటే వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్ అన్నట్టు. ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే బాగా వస్తుంది అని మెసేజ్ పెట్టారు, అప్పుడు ఈకో సౌండ్ రాదని. అవుతుందా మీకు? వీలైతే పెట్టుకోండి. అవ్వదండి. ఓకే అయితే సరే, కంటిన్యూ చేయండి. ఇది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. అసలు షుగర్ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకుందాము. ఆ షుగర్ వల్ల మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ ఏ విధంగా రియాక్షన్ ఉంటాయి, తర్వాత ధ్యానం ద్వారా షుగర్ ని ఎలా తగ్గించుకోవాలి ఏంటన్నది మనం చూద్దామండి. షుగర్ అంటే మనం ఏమనుకుంటామంటే దాన్ని రకరకాల పేర్లు పిలుస్తారు. మధుమేహం అని, అతిమూత్ర వ్యాధి అని, డయాబెటీస్ అని దాన్ని పిలవడం అనేది జరుగుతుంది అన్నట్టు. షుగరు లేదా డయాబెటీస్ అంటే ఏంటంటే మన రక్తంలో చక్కెర నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని పెరగడాన్ని షుగర్స్ అంటాం అన్నట్టు. సో ఆ రక్తం నిల్వలు ఎక్కడ ఉంటాయంటే గ్లూకోజ్, మన బాడీలో గ్లూకోజ్ అనేటువంటి వాటిలో అవి నిల్వ ఉంటాయి అన్నట్టు. మరి ఈ గ్లూకోజ్ అన్నది ఎలా ఉత్పత్తి అవుతుందంటే మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా అవంతా కూడా జీర్ణాశయంలోకి వెళ్ళిపోయి జీర్ణమయ్యి మనకు రక్తంగా మారి ఆ రక్తంలో ఈ గ్లూకోజ్ అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఆ గ్లూకోజ్ మనం చదువుకున్నాం అన్నట్టు, కార్బోహైడ్రేట్స్ అని, క్రొవ్వులు అని, ఫ్యాటీ యాసిడ్స్ అని అనేసి అంటాం అన్నట్టు. ఆ కార్బోహైడ్రేట్స్ లో ఒకానొక భాగమే ఈ గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ లో ఇన్సులిన్ అటువంటి ఒక హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే రక్తంలో ఉంటుంది, అది ప్యాంక్రియాస్ గ్రంథి వద్ద ఉంటుంది. సో దట్ ఈస్ ద మనకు షుగర్ అండి. షుగర్ అంటే ఏంటి, రకరకాల పేరు, డయాబెటీస్ అని, అతిమూత్ర వ్యాధి అని ఇలా పిలవడం అన్నది జరుగుతుంది. మధుమేహ వ్యాధి అని కూడా దానిని పిలవడం జరుగుతుంది. మరి దాంట్లో ఉండటం ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ లో ఉన్నటువంటి ఒక రూపంలో ఉన్నటువంటి గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ ఎక్కడ తయారవుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అన్నవి గ్లూకోజ్ గా తయారై అక్కడ ఇన్సులిన్ అనేది తయారవుతుంది. ఆ ఇన్సులిన్ కూడా ప్యాంక్రియాస్ గ్రంథి, మీకు చూపిస్తానండి నేను నీట్గా అన్ని కూడా.
చూడండి ఈ రక్తంలో కూడా ఈ షుగర్ అనేది కూడా మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటుంది అన్నట్టు. దాన్ని వచ్చేసి టైప్ 1 అని టైప్ 2 అని పిలుస్తాం అన్నట్టు. ఈ టైప్ 1 అంటే ఏంటంటే బాడీ డస్ నాట్ మేక్ ఎనఫ్ ఇన్సులిన్ అన్నట్టు. అంటే శరీరంలో కావలసినటువంటి స్థాయి కంటే కూడా తక్కువగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక 100% మనం తీసుకుంటే ఆ 100% అక్కడ ఎంత ఉత్పత్తి అవుతుందంటే ఓన్లీ 5% ఆఫ్ ఇన్సులిన్ అనేది రక్తంలో ఉపయోగపడుతుంటుంది అన్నట్టు, అంటే ఉత్పత్తి అవుతుంది అన్నట్టు. అయితే ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కువగా చిన్న పిల్లలలో వస్తుందంటండి. అంటే బిఫోర్ 14 years లోపలలో వచ్చే పిల్లలలో వచ్చేదాన్ని ఏమంటామంటే టైప్ 1 డయాబెటీస్ అంటామన్నట్టు. ఎందువలనంటే అక్కడ ఉత్పత్తి కావాల్సినటువంటి స్థాయి కంటే కూడా తక్కువ స్థాయి ఇన్సులిన్ అన్నది అక్కడ ఉత్పత్తి అవుతుంది. తర్వాత టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఆ టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే శరీరంలో ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఉండడాన్ని టైప్ 2 అంటాం. అంటే అక్కడ యూజ్ ఉండదు అన్నట్టు, కాకపోయినా కూడా అది ఎక్కువ శాతం అన్నట్టు. అంటే 100% ఉండాలి, బట్ 100% కంటే కూడా అబవ్ ఉంటుంది. ఆ ఉన్నది మనము ఉపయోగించుకోలేము అన్నట్టు. సో ఎంత అయితే ఉపయోగించుకుంటామో బ్యాలెన్స్ గా ఉంటామో అప్పుడే మన బాడీలో షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అయిపోతుంది అన్నట్టు. కానీ ఇక్కడ ఎక్కువ మోర్ దాన్ అన్నది మనకు ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి ఆ ఇన్సులిన్ మన బాడీ ఉపయోగించుకోవట్లేదు. బాడీ కెనాట్ యూజ్ ఇన్సులిన్ ప్రాపర్లీ. శరీరంలో ఉత్పత్తి అయినటువంటి ఆ ఇన్సులిన్ ను బాడీ ఉపయోగించుకోకపోవడంతో ఇది షుగర్ గా అతిమూత్త వ్యాధిగా తయారవుతుంది. దీన్ని ఏమంటామంటే టైప్ 2 డిసీజ్ అంటాం అన్నట్టు, డయాబెటీస్ అంటాం. ఇది ఎక్కువ అబౌవ్ 40 years ఏజ్ వాళ్ళ గ్రూప్లలో రావడం అన్నది జరుగుతుంది అన్నట్టు. సో ఈ షుగర్ వ్యాధి ఎప్పుడైతే వచ్చింటుందో వాళ్ళలో కనిపించే లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతిగా దాహం వేయడము, తర్వాత దాహం వేస్తాం, బాగా తాగేస్తాము. ఇప్పుడంతా మనము క్వాలిటీ లెస్ వాటర్ మనం ఎప్పుడైతే తాగుతున్నామో, చెడు వాటర్ తాగుతున్నామో, తాగినటువంటి వాటర్ ఏం చేస్తుంది, తిరిగి యూరిన్ కి వెళ్తాం అన్నట్టు. అలా అతి మూత్రంగా అతిగా మూత్రానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది. అలా ప్రతిసారి మనము ఆ బాత్రూమ్కి వెళ్ళి అది ఎల్లడైతే ఏమవుతుందంటే బాడీ అంతా కూడా, శరీరంలో ఉన్నటువంటి బాడీలో వాటర్ అంతా కూడా, మన బాడీలో వాటర్ 90% వాటర్ ఉంటుందండి. అలా తీసుకున్నటువంటి వాటర్ అంతా కూడా మనం యూరిన్ రూపంలో వెళ్ళిపోవడం ద్వారా ఏమైపోతుందంటే ఆటోమేటికల్ గా శరీరం అన్నది బరువు తగ్గుతుంది అన్నట్టు. తర్వాత ఎప్పుడైతే బాడీ వీక్ గా ఉంటుందో ఏ పని చేయాలన్నా మనకి ఏమొస్తుందంటే అలసట, నీరసం అన్నట్టు వచ్చేస్తాయి అన్నట్టు. తర్వాత వచ్చేసి కాలు బాగా తిమ్మెరలెక్కడము, విపరీతమైనటువంటి ఆకలి. ఎందుకంటే బాడీ వీక్ అయిపోతుంది, శక్తి అంతా కూడా ఆ యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది, ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళకు కంపల్సరీ టైం టు టైం అన్నది ఫుడ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అన్నది వస్తూ ఉంటుంది. బాగా నీట్ గా మనం అర్థం చేసుకుందామండి. షుగర్ అంటే అతిమూత్ర వ్యాధి, డయాబెటీస్ అంటారు. అది 2 types గా ఉంటుంది, టైప్ 1, టైప్ 2. టైప్ 1 అన్నది ఉత్పత్తి కావాల్సిన దానికంటే తక్కువగా ఉండడాన్ని టైప్ 1 అంటాము. ఉత్పత్తి కావాల్సిన దానికంటే ఎక్కువ మోర్ దాన్ ఉన్నదాన్ని మన బాడీ ఉపయోగించుకోలేని ఏదైతే ఇన్సులిన్ దాన్ని టైప్ 2 డిసీజ్ అంటాము. సో అలా షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత మన శరీరంలో ఫిజికల్ గా కనిపించే పొజిషన్స్ ఏంటంటే అతిగా దాహం వేయడము, అతిగా మూత్రానికి వెళ్ళడము, శరీరం అంతా కూడా వీక్ అయిపోవడము, అలసట రావడము, నీరస రావడము, సడన్ గా బాడీ వెయిట్ లాస్ అవ్వడము, కాళ్ళు చేతులు బాగా తిమ్మెరలెక్కడము, తర్వాత మనకు వచ్చేసి విపరీతమైనటువంటి ఆకలి. ఇవన్నీ కూడా మన బాడీలో షుగర్ వచ్చింది అనటానికి సింటమ్స్. అలా షుగర్ వచ్చిన తర్వాత మన బాడీలో ఎఫెక్ట్ అయ్యే బాడీ పార్ట్స్ చూద్దాం.
ఇక్కడ చూడండి, ఈ విధంగా బాడీ అనుకుంటే బాడీలో ఫస్ట్ ఈ బాడీ పార్ట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అయిపోతాయి అన్నట్టు. దేని వల్ల? డయాబెటీస్ వల్ల. ఫస్ట్ మెదడు సరిగ్గా పనిచేయకపోవడం, నర్వ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయండి. తర్వాత రెటీనా అంటే కళ్ళు మసగా కనిపించడం, కంటికి ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత కంటి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే హార్ట్ కు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే బ్లడ్ ఇన్సులిన్ అన్నది ఎక్కడ తయారవుతుందంటే రక్తంలో ఉంటుంది అన్నట్టు. ప్యాంక్రియాస్ గ్రంథి బట్టి ఆ ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ అనేది శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపిణీ చేస్తుంది, వెళ్ళమని సజెషన్ ఇస్తుంది అన్నట్టు. మరి రక్తం అంతా ఎక్కడ ఫిల్టర్ చేయబడుతుందంటే హార్ట్ వద్ద. అందువలన హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత వచ్చేసి కిడ్నీస్ వర్క్ ఏంటంటే మనం తీసుకునేటువంటి వాటర్ ను అంతా కూడా ఫిల్టర్ చేసి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ వాటర్ ను యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది ఈ కిడ్నీస్ అన్నట్టు. మనం ఎక్కువగా వాటర్ తీసుకుంటున్నాము కాబట్టి ఏమైపోతుంది, ప్రజెంట్ అంతా కూడా అంత ప్యూరిఫై వాటర్ మనకు దొరకడం లేదు. అందువల్ల కలుషితాలు కూడినటువంటి వాటర్ తాగినప్పుడు ఏమైపోతుంది, ఫిల్టర్ చేయాలంటే బాగా వడపోయాలన్నట్టు. ఇప్పుడు మన మిక్సీ ఉంది, మిక్సీ కెపాసిటీ ఎంత అంటే 1 kg అనుకోండి. 1 kg పిండి ఈజీగా గ్రైండ్ అవుతుంది. దానికంటే మనం ఎక్కువ వేస్తే ఏమవుతుంది, మిక్సీ చెడిపోయినట్టు ఇక్కడ కూడా బాడీలో ఉన్నటువంటి ఆ కిడ్నీస్ కూడా అలా ఫెయిల్యూర్ అవుతున్నాయి అన్నట్టు. ఎందుకంటే వాటర్ను వడపోయలేక. తర్వాత వచ్చేసి పాదాల్లో చెప్పాను కదా, కాళ్ళు తిమ్మిళ్ళు ఎక్కడం అదంతా కూడా. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళదన్నట్టు, ఇంకా ఒక సేఫ్ జోన్ లో కూర్చుంటారు. అది సాఫ్ట్వేర్ జాబ్ వ్యాపారం ఏదో కూర్చొని ఎక్కడికి వెళ్ళదు అన్నట్టు. ఈ రోజు కరోనా సిచ్యువేషన్ లో ఎవరి వ్యాయామం ఎక్సర్సైజ్ బయటకు వెళ్ళడానికి అవకాశమే లేదు నిజంగా చెప్పాలంటే. మరి అలాంటప్పుడు ఆ పాదాలు ఏ మాత్రం కదల్చకుండా ఒక సేఫ్ జోన్ లో మనం ఉండిపోవడం ద్వారా ఆ పాదాలకు గాయాలైతే తొందరగా మానవండి షుగర్ వచ్చినటువంటి వాళ్ళు. ఇలా బాడీలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ అన్ని కూడా షుగర్ ద్వారా ఎఫెక్ట్ అయిపోతాయి. మీకు ఇంకొక స్లైడ్ కూడా చూపిస్తాను నేను. ఇదిగో చూడండి, ఇలా మొత్తం ఇక్కడ లివర్ ఉంటుంది, ఇది వచ్చేసి హార్ట్, కన్ను, స్టమక్. ఎందుకంటే ఈ డయాబెటీస్ అన్నది, ఇన్సులిన్ అన్నది మనం తీసుకున్నటువంటి ఆహారంలో జీర్ణమయ్యి ఆ జీర్ణాశయం వద్ద ఒక గ్రంథి ఉంటుందండి. ప్యాంక్రియాస్ అనేటువంటి ఒక గ్రంథి ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ గ్రంథి వద్దనే ఈ ఇన్సులిన్ అటువంటి హార్మోన్ అన్నది ఉత్పత్తి అవుతుంది. మరి అక్కడ ఈ ప్యాంక్రియాస్ గ్రంథి వద్ద ఉత్పత్తి అయినటువంటి ఆ ఇన్సులిన్ అటువంటి హార్మోన్ ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు రక్తాన్ని పంపిణీ చేయమని చెప్తుంది. అయ్యా ఇక్కడికి పంపించు, ఈ కన్ని భాగానికి, ఈ తల భాగానికి, ఈ చెవి భాగానికి, కాలి భాగానికి, ఇలా అన్ని భాగాలకు రక్తాన్ని వెళ్ళమని సజెషన్ చేస్తుంది. అదేం తీసుకెళ్ళి ఏమి ఇవ్వదు, జస్ట్ క్యాటలిస్ట్ అంటారు అన్నట్టు. కెమిస్ట్రీలో క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకము. పనిలో పాల్గొనుకోకుండా పని యొక్క చర్యను పర్యవేక్షిస్తూ చర్య యొక్క వేగాన్ని పెంచడాన్ని ఏమంటామంటే క్యాటలిస్ట్ అంటాం. అదే తెలుగులో వచ్చేసి ఉత్ప్రేరకం అంటాం. మరి ఆ ఉత్ప్రేరకంగా ఏది పనిచేస్తుందంటే ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ అన్నట్టు. ఆ ఇన్సులిన్ ఎక్కడ ఉంటుందంటే జీర్ణాశయం వద్ద ఉన్నటువంటి గ్రంథి, ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉంటుంది. ఇదంతా కూడా ఆ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఈ బాడీ పార్ట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. తర్వాత వచ్చేసి ఈ మన స్పిరిచువాలిటీలోకి వస్తే ఏమవుతుంది అంటే మణిపూరక చక్రము, ఈ ప్యాంక్రియాస్ గ్రంథి అనేది ఎక్కడ ఉంటుందంటే మణిపూరక చక్రం అన్నట్టు. ఈ మణిపూరక చక్రం ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్లీగా బాడీ వద్ద నాభి స్థానం వద్ద ఉంటుంది అన్నట్టు. బాడీలో ఉన్నటువంటి నాభి స్థానం వద్ద ఉంటుంది అన్నట్టు. అయితే దీని యొక్క కలర్ ఎలా ఉంటుందంటే పసుపు రంగును కలిగి ఉంటుంది. మణిపూరక చక్రం అన్నది
పసుపు రంగును కలిగి ఉంటుంది అన్నట్టు. ఇంకా మనం డెప్త్ గా వెళ్తే, వేదాలలోకి వెళ్తే, ఇక్కడ రా అనేటువంటి అక్షరం మీకు మిడిల్ లో కనిపిస్తుంది చూడండి, రా అనేటువంటి అక్షరాన్ని. అలా స్పిరిచువాలిటీలో ఇంకా హైయెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది యోగులు ఏం చేశారంటే రమ్ అనేటువంటి మంత్రం ద్వారా కూడా అది యాక్టివేషన్ అవుతుందని చెప్పడం జరిగింది అన్నట్టు. అయితే ఈ మణిపూరక చక్రం యొక్క బెస్ట్ క్వాలిటీ ఏంటంటే పవర్, శక్తిని కలిగి ఉంటుంది, అగ్నితత్వం కలిగి ఉంటుంది అన్నట్టు. సో అగ్ని అంటే ఏంటి? అదొక శక్తి. సైన్స్ అంటే ఏం చెప్తుంది? శక్తిని ఎవ్వరు సృష్టించలేరు, శక్తిని ఎవ్వరు నాశనం చేయలేరు, బట్ శక్తిని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చవచ్చు అనేసి సైన్స్ చెప్తుంది అన్నట్టు. సో అందువలన ఈ రక్తాన్ని ఎవరు సృష్టించారు? అలానేసి రక్తం లేకుండా అని ఏం లేదన్నట్టు. బట్ మనం తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా రక్తంగా, గ్లూకోజ్ గా మారుతుంది. అదే కదా సైన్స్ అదే చెప్పింది. అయితే ఆ సైన్స్ చెప్పిన దానికంటే ముందు స్పిరిచువాలిటీ ఎప్పుడో చెప్పింది అలా పవర్, అగ్ని తత్వాన్ని. ఈ అగ్ని ఎవరు సృష్టించారండి? ఒక్కసారి అగ్ని వచ్చేసింది అనుకోండి, దాన్ని ఆర్పడం ఎవ్వరి చేత కూడా కాదు. అందువలన ఎవ్వరు సృష్టించలేదు, ఎవ్వరు నాశనం చేయలేదు, బట్ ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మార్చగలుగుతాం. అలా మణిపూరక చక్రం యొక్క క్వాలిటీ ఏంటంటే పవర్. అది ధనశక్తి కావచ్చు, రక్తం శక్తి కావచ్చు, మనీ పవర్ కావచ్చు, స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి అన్నట్టు వాళ్ళ వద్ద అంతా కూడా. తర్వాత వాళ్ళు ఎక్కువగా బలాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఏదనుకుంటే అది ఆటోమేటిక్ గా సాధించేస్తారు. అంత గొప్ప క్వాలిటీ ఈ మణిపూరక చక్రం యాక్టివేట్ చేసినటువంటి వాళ్ళలో ఉంటుంది అన్నట్టు. తర్వాత దాని యొక్క బ్యాలెన్స్, దాన్ని బ్లాక్ లేకోకుండా చక్కగా ఎప్పుడు వర్క్ చేస్తుందంటే కాన్ఫిడెంట్ అన్నట్టు. ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఏ మాత్రము ఏమంటారంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నట్టు. అంటే నేను చెయ్యలేను అనేటువంటి భావం లేకోకుండా ఎస్ ఐ కెన్ డూ, నేను ఏదైనా చేయగలనటువంటి భావనతో ఉండి ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలన్నట్టు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారు అంటే దాన్ని మళ్ళా వెండి తిరగకూడదు అన్నట్టు. అలా ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని కాన్ఫిడెన్స్ గా వారు సంపాదించుకున్నటువంటి ఎనర్జీని ఒక ఆత్మ ప్రగతి కోసము కానీ, వారి యొక్క ఆత్మ ప్రగతి కోసం కానీ, సమాజం యొక్క ఆత్మ ప్రగతి కోసం ఎప్పుడైతే ఈ శక్తిని ఉపయోగిస్తారో అప్పుడు అది బ్యాలెన్స్ గా ఉంటుంది అన్నట్టు. అలా బ్యాలెన్స్ గా ఎప్పుడైతే మణిపూరక చక్రం ఉంటుందో అక్కడ ఫ్రాంక్రియాస్ గద్ద వద్ద ఇన్సులిన్ అటువంటి హార్మోన్ అనేది సవ్యంగా అద్భుతంగా పనిచేసి షుగర్ వ్యాధిని మనం నిర్మూలించగలం. అలా కాకోకుండా వీక్ గా ఉండి కాన్ఫిడెన్స్ లెవెల్ లేనప్పుడు వాళ్ళ యొక్క శక్తిని దుర్వినియోగం చేసినప్పుడు అది ఏమైపోతుందంటే అన్బ్లాక్డ్ అయిపోతుంది అన్నట్టు. అంటే అపసవ్య దిశలోకి వచ్చేస్తుంది. అలా ఎప్పుడైతే అది అపసవ్యలోకి వచ్చేస్తుందో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఎనర్జీని అంతా కూడా అనవసరంగా ఖర్చు పెట్టుకుంటారు అన్నట్టు. ఊరికి ఎక్కువ అక్కడ ₹1 కొనాల్సినటువంటి ఒక వస్తువును ఒక ₹100 దాకా తీసుకెళ్తుంటారు అన్నట్టు. తర్వాత వీక్నెస్, ఏ పని చేయలేరన్నట్టు. సంకల్పించుకుంటారు బోలెడు, కానీ వీక్నెస్ గా ఉంటారు అన్నట్టు. వాళ్ళ మీద వాళ్ళకే చాలా తక్కువ కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేస్తన్నట్టు. అంటే ఒక దిగాలు పడిపోతారు. చూస్తుంటారు కదా మీరు, అంతవరకు డబ్బు హోదా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా షుగర్ వచ్చేసింది అనే మాట వినంగానే ఇంకా లైఫ్ అంతా పోయింది. ఎందుకంటే ఒక్కసారి షుగర్ వచ్చేసిందంటే ఇంకా టీపీ అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఖర్చు అయిపోయింది. ఇంక ఎందుకురా బాబు నాకు ఇంత సంపాదన, ఇదంతా ఇంత మంచి కుటుంబం ఎందుకని ఆలోచిస్తారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ లో కాన్ఫిడెన్స్, వీక్నెస్ అయిపోవడము, ఒక గిల్టీగా ఫీల్ అవుతుంటారు. ఏదో ఒక అపరాధ భావము, నేను ఏం చేశాను, ఏ కర్మ చేశాను, ఏ పాపం చేశాను, ఇది నన్ను అంటుకుంది అనేసి ఒక గిల్టీ ఫీలింగ్ లేకి వాళ్ళు వెళ్ళడం అన్నది జరుగుతూ ఉంది. ఇలా ఈ మణిపూరక చక్రం వద్ద స్పిరిచువాలిటీగా మనం చూస్తే మణిపూరక చక్రం వద్ద అన్బ్లాక్ ఉన్నప్పుడు, అపశబ్దతలు అన్నట్టు ఉన్నప్పుడు అది సరిగ్గా యాక్టివేషన్ లేకోకుండా భాగాలను చూపిస్తుంది. సో అందులో ఈ షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిన తర్వాత శరీరంలో ఎఫెక్ట్ అయ్యే భాగం ఏంటి అంటే కన్ను అండి. ఆ పిక్చర్ నాకు
చూడండి. తర్వాత షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత మన బాడీలో రిఫ్లెక్ట్ అయ్యే మొట్టమొదటి భాగం ఏంటంటే కన్ను. ఈ కన్ను ఎక్కడ ఉంటుంది అంటే ఆగ్నేయ చక్రం వద్ద ఉంటుంది. సో కంటికి సంబంధించి ఏ సమస్య వచ్చినా చెప్పాను కదా, కన్ను మసగ కనిపించడము, కంటి చూపు తగ్గిపోవడము, ఇదంతా షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత వాళ్ళకు శరీరంలో ఉన్నటువంటి ఏ భాగానికి అంటే కూడా ఫస్ట్ ఎఫెక్ట్ చూపించే బాడీ పార్ట్ ఏంటంటే కన్ను అన్నట్టు. మరి వాస్తవంగా ఈ కన్ను అనేది ఎక్కడ ఉంటుందంటే 2 కన్ను బొమ్మల మధ్య ఉంటుంది. అంటే దాన్ని ఏమంటామంటే 3వ నేత్రం అంటాం. అక్కడ ఏముంటుంది ఆగ్నేయ చక్రము అంటాం అన్నట్టు. ఈ శరీరానికి వచ్చే ఈ డిసీజ్ అన్ని కూడా మన బాడీలో ఉన్నటువంటి చక్రాస్ కు డిపెండెన్సీ కలిగి ఉంటాయి, అనుసంధానమై కలిగి ఉంటాయి అన్నట్టు. అలా మన అందరికీ తెలుసు కదా, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రం అన్నట్టు. ఇవన్నీ కూడా శరీరంలో 2,72,000 నాడులకు అనుసంధానం, జంక్షన్ బాక్స్ అంటారు అన్నట్టు. మీరు ఒక రైలు ప్రయాణం చూస్తే కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఒక రైల్వే ట్రాక్ వేశారు అంటే ఆ ట్రైన్ ప్రయాణంలో అక్కడక్కడ ఆగాలి కదా, దానికి రెస్ట్ కావాలి కాబట్టి కొన్ని జంక్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఆ జంక్షన్స్ నుంచి మళ్ళీ నాడులన్నీ విడిపోతాయి. అలాంటిలలో ఒకనొక జంక్షన్ ఏంటంటే ఆగ్నేయ చక్రము. మణిపూరక చక్రం తర్వాత 2 చక్రాలను దాటిన తర్వాత వచ్చేది ఆగ్నేయ చక్రము. ఆ ఆగ్నేయ చక్రం వద్దనే ఈ కన్ను అనేది ఉంటుంది. సో కంటికి సంబంధించి సమస్య మనకు వచ్చినప్పుడు మనం తెలుసుకోవాలి అసలు ఫస్ట్ ఏంటి, ప్రత్యక్ష జ్ఞానం అంటారు. కన్ను అన్నది ప్రత్యక్ష జ్ఞానము. కన్నుకు కాకుండా శరీరంలోని మిగతా ఏ అవయవాలకు సమస్యలు వచ్చినా కూడా దానిని పరోక్ష జ్ఞానం ద్వారా, అంటే పుస్తకాలు చదవడం కానీ, ఇలా సజ్జన సాంగత్యం చేయడం కానీ, వేరే వాళ్ళ యొక్క క్లాసులు వినడం కానీ చేయడం ద్వారా శరీరంలో ఏ జబ్బునైనా తగ్గించుకుంటాం. కానీ కంటికి సంబంధించి సమస్య వచ్చినప్పుడు దాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఏంటి ఆ ప్రత్యక్షంగా, అసలు శరీరం అంటే ఏంటి, అసలు నేనంటే ఏంటి తెలుసుకోవాలి. అసలు వ్యాధి అంటే ఏంటి, ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, అసలు పూజ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి తెలుసుకోవాలి. అందుకే మనం ఏమనుకుంటామంటే ఏ జన్మలో ఏ పాపం చేశానో అనుకుంటాం. మరి నువ్వు గత జన్మలో ఏ పాపం చేసావో ఎవరికి తెలుస్తుంది? అందుకు గత జన్మలో మనం ఏమైనా పాపాలు చేసామా, గత జన్మలో ఏదైనా మంచి చేసే ద్వారా మనం దీన్ని సాధించుకోగలుగుతాం. ప్రత్యక్ష జ్ఞానం తెలుసుకోవడం ద్వారా కంటి సమస్యను మనం నివారించగలుగుతాం. అందుకే చూడండి, ఆగ్నేయ చక్రానికి నిదర్శనం ఎవరంటే శివుడు. ఆ శివుడే, పరమేశ్వరుడే తన శరీరంలో ఉన్నటువంటి సగం భాగాన్ని ఆ పార్వతీదేవికి వచ్చాడు. మనకు అన్ని కూడా ద్వంద్వాలు ఉన్నాయి, అన్ని కూడా 2, స్త్రీ పురుషుడు, కుడి ఎడమాల, కన్నులు కూడా 2 ఉన్నాయి. కానీ మనం ఏకత్వంతో భావంతో చూడాలి. అందుకే పత్రి సార్ అంటాడు, ప్రతి స్త్రీలోనూ పురుషతత్వం ఉంది, ప్రతి పురుషుడిలోనూ స్త్రీతత్వం ఉంది అనుకుంటాం. కానీ మన భౌతికంగా ఈ కళ్ళతో చూసేపాటికి నేను పురుషుడను, నా అంత గొప్పవాడు ఎవరు లేడు అనేసి అనుకుంటాం. కానీ కొంతమంది స్త్రీలు కూడా ఏమనుకుంటారంటే నా అంత అందగత్తి ఎవరూ లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ తో ఉంటాం. కానీ తలతనేవాడు ఉంటే వాడిని తాడినదనేవాడు ఉంటాడని కూడా మనం తెలుసుకోవాలి. అలా ఈ చర్మ చక్షులతో, బాహ్య చక్షులతో కాకోకుండా ఈ 3వ నేత్రం అంటే చర్మ చక్షులతో ఆ సత్యాన్ని మనం నిదర్శించాలి. అలా వ్యాధి అంటే ఏంటి, ఈ జన్మ ఎందుకు వచ్చింది, భగవంతుడు అనేటువంటి వ్యక్తి ఏంటి, పాపం అంటే ఏంటి, సరైనటువంటి ఆహారం అంటే ఏంటి తెలుసుకోవాలి, ఎవరు డాక్టర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనము ఎవరు చెప్పింది విన్నది కాకోకుండా ప్రత్యక్ష అనుభవంలోకి తెలుసుకోవాలి. ఎస్, నాలోనే భగవంతుడు ఉన్నాడు, ఈ దేహమే దేవాలయము, అంతటా భగవంతుడు ఉన్నాడు, నాలో స్త్రీతత్వం ఉంది, నాలో పురుషతత్వం ఉంది అనేటువంటి ఆ సత్యాన్ని ద్వంద్వత్వం నుంచి ఏకత్వం లేకి అందరిలో ఉన్నటువంటి ఆత్మ, ఆ పరమాత్మ అంతా కూడా ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ఆ 3వ నేత్రంతో ఎప్పుడైతే మనం దర్శిస్తామో ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యనంతా కూడా మనం తొలగించుకుంటామండి. సో ఎవరైనా కానీ కంటికి సంబంధించిన సమస్య ఉన్న వాళ్ళు స్పిరిచువల్ టాబ్లెట్ నుంచి ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానం అనే పుస్తకం చదవండి. రీసెంట్ గానే తార్కోణం శరణాయుడు గారి యొక్క త్రినేత్రం అనేటువంటి పుస్తకం కూడా మన ధ్యాన మహాచక్రంలో కూడా రిలీజ్ అయింది. పాసిబుల్ ఉన్న వాళ్ళు ఈ 2 పుస్తకాలు కూడా
చదవండి. అది మొట్టమొదట షుగర్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అయ్యే బాడీ పార్ట్ ఏంటంటే కన్ను. ఆ కన్ను గురించి సమాచారం అందరికి అర్థమవుతుందండి. ఇంకా ఏమైనా స్లోగా చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. లేదండి, బాగుంది, చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి హార్ట్ అండి. హార్ట్, ఈ హార్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే అనాహత చక్రం అంటాం అన్నట్టు. ఈ అనాహత చక్రం అంటే గుండె అంటాం అన్నట్టు. ఈ గుండెలో మనందరికీ తెలుసు 4 గదులు ఉంటాయి. సిరలు, ధమనులు అనేటువంటి ఉంటాయి. ఈ సిరలు అనేటువంటి ఏం చేస్తాయంటే శరీరంలోనికి రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపిస్తుంది. ధమనులు అనేటువంటివి శరీరంలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని అంతా కూడా తీసుకుంటుంది అంటాం. అసలు నిజంగా వాస్తవంగా చూస్తే మీరు అందరూ చూసింటారు, హృదయం అంటే ప్రేమకు చిహ్నంగా చూపిస్తాం. ప్రేమకు చిహ్నంగా. మరి ఎప్పుడు ఈ సృష్టి అంతా ప్రేమమై అన్కండిషనల్ లవ్ గా ఉండాలండి. ఇవ్వడం తీసుకోవడం నేర్చుకోవాలి. హార్ట్ అంటే ఏంటంటే ఇవ్వడం తీసుకోవాలి. మరి ఎవరి దగ్గర తీసుకోవాలి? మరి ఎవరికి ఇవ్వాలి అంటే అర్హత ఉన్నవారి నుంచే తీసుకోవాలి. అర్హత ఉన్నవాడికి ఇవ్వాలి. అందుకే కృష్ణుడే చెప్తాడు, దానం చేయవయ్యా, అపాత్ర దానం చేయవద్దు అంటాడు. అది ఏదైనా కావచ్చండి. అది డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, శక్తి కావచ్చు, ఎనీవన్, గివెన్ అండ్ టేకెన్. ఈ గుండె ఏం చేస్తుంది? మనం తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా జీర్ణమయ్యి రక్తంగా మారుతుంది. ఆ రక్తము అంతా కూడా గుండె ఏం చేస్తుందంటే శుభ్రం చేస్తుంది. శరీర భాగంలో ఉన్నటువంటి చెడు రక్తాన్నంతా కూడా తీసుకొని రక్తముని ఈ గుండె ఫిల్టర్ చేసి మంచి రక్తాన్ని శరీరంలోని అన్ని అవయవాలకు పంపిణీ చేస్తుంది. అంటే ఏంటి? తీసుకుంటుంది, చెడునంతా తీసుకుని తిరిగి మంచిని అది పంపిణీ చేస్తుంది. మరి మనం కూడా అలా ఉండాలి, తీసుకోవాలి, ఇస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము? నన్ను ఎవరు ప్రేమిస్తారు, నాకు ఎవరు డబ్బులు ఇస్తారు, నాకు ఎవరు సహాయం చేస్తారనేసి ఎప్పుడు ఒక భిక్షగాడిలాగా ఎదురు చూస్తుంటామండి. దట్ ఈస్ ద నాట్ కరెక్ట్. జీసస్ అదే చెప్తాడు, కరుణామయుడు. అందుకే చూడండి, జీసస్ ఏంటి? కరుణామయుడు, ప్రేమకు నిదర్శనంగా చెప్తాం. మరి ఆ జీసస్ ఏం చెప్తాడు అంటే నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దానిని ముందు ఇతరులకు ఇవ్వు అంటాడు ఆయన. ఏమంటాడు జీసస్? నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దానిని ముందు ఇతరులకి ఇవ్వు అంటాడు ఆయన. అందుకే చూడండి, శరీరానికి ఏం కావాలి? మంచి రక్తం కావాలి. మరి మంచి రక్తం కావాలంటే శరీరంలో అవయవాలలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని అంతా కూడా హార్ట్కి ఇస్తే హార్ట్ దాన్ని ఫిల్టర్ చేసి మంచి రక్తాన్ని పంపిణీ చేస్తుంది. మరి చెడు రక్తమే రాకపోతే ఎలా రక్తం ఫిల్టర్ అవుతుంది? సో అలా దానికి మంచి రక్తం కావాలి కాబట్టి చెడు రక్తాన్ని ఇస్తుంది. సో మనం కూడా మనల్ని ఎవరైనా ప్రేమించాలంటే ముందు మనము ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి. నాకు డబ్బులు కావాలి అంటే మనము ఇతరులకు డబ్బులు ఇవ్వాలి. మనకు జ్ఞానం కావాలంటే ఇతరుల ముందు జ్ఞానం అందించాలి. ఇప్పుడు నాకు ఎక్కువ సబ్జెక్ట్ రావాలండి, సార్ మరి నాకు ఈ షుగర్ కాన్సెప్ట్ మీద ఒక మంచి సబ్జెక్ట్ రావాలి అంటే ఏం చేయాలి? ఇలా జూమ్ క్లాసులకు వచ్చి నాకు తెలిసింది నేను చెప్పాలి. నాకు ఏ తెలిస్తే ఏనే చెప్తాను, బి తెలిస్తే బి చెప్తాను. అలా అనేసి రోజు ఇదే టాపిక్ చెప్తే ఎంతమంది ఉంటారు? సో ఈ రోజు ఈ షుగర్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత రేపు ఇంకొక శక్తి వలయాలు అనేటువంటి కాన్సెప్ట్ చదవాలి, తర్వాత త్రినేత్రం అనేటువంటి కాన్సెప్ట్, తర్వాత నో క్యాన్సర్, తర్వాత లాక్డౌన్ లో 3 స్టార్స్. అంటే నేను ఎక్కువ చెప్తూ ఉంటే ఎక్కువ జ్ఞానం అన్నది నాకు వస్తూ ఉంటుంది. అందుకే పంచితే పెంచబడును, దాచితే దోచుకోబడును అన్నారు. కాబట్టి మనం ఏదైనా ఇతర వ్యక్తి నుంచి, అది ప్రకృతి నుంచి కావచ్చు, ఎవరి నుంచి అయినా ఏదైనా ఆశిస్తున్నామంటే జీసస్ చెప్పినట్టు ముందు మనం వాళ్ళకి ఇతరులకు ఇవ్వాలండి. కానీ ఎంతసేపు ఏం చేస్తామంటే భగవంతుడా నాకు అది, భగవంతుడా నాకు అది అనేసి ఎంతసేపు అడుక్కుంటున్నాం. కానీ ఎప్పుడైనా భగవంతుడికి ఏమైనా ఇచ్చామా అండి? కానీ భగవంతుడు నిజంగా ఆ ఇచ్చే భగవంతుడు తిరిగి తీసుకున్నంత భిక్షగాడా అండి? నిజంగా భగవంతుడికి ఇచ్చే శక్తి మనకుందా?
కానీ ఏం చేస్తున్నామంటే అందరికీ వాస్తవం తెలుస్తూ పేదవాళ్ళ కష్టార్జితం ఈ రోజు పెద్ద పెద్ద కోటీశ్వరులు అందరూ కూడా వాళ్ళ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల నుంచి వచ్చినటువంటి కష్టము, వారి చెమట రూపంలో వచ్చినటువంటి కష్టం అని అందరికీ తెలుసు. కానీ ఆ పేదవాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కు వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ పట్టించుకోరు. కానీ ఏమీ తిననటువంటి తీసుకోనటువంటి ఆశించినటువంటి ఆ గుడులు గోపురాలలో ఆ హుండీలను వేస్తుంటారు. దాన్ని ఏమంటాము అంటే తర్వాత 3 రకాల సేవలను వస్తుంటాను. సాంఘిక సేవ అంటారు. అంటే మనుషుల రూపంలో, ఎందుకంటే వేదాలే చెప్పాయి దైవం మానుష రూపేణ అనేసి. ఆ మనుషులే దేవుని రూపంలో వచ్చి నిన్ను అంత గొప్పవాడిగా తీసుకెళ్లారు అనేసి. మరి అలాంటి మనుషులకు మనం పెట్టుకోకుండా ఏమీ తినడం అంటే ఆ దేవుడికి ఇస్తున్నాం. మళ్ళా తిరిగి ఇచ్చినటువంటి మనమే ఆ దేవుణ్ణి అడుక్కుంటూ ఉన్నాం అన్నట్టు. భిక్షగాడు మరొక భిక్షగాడికి దానం ఇవ్వగలడా అండి? సో మరి భిక్షగాడు గొప్పవాడు అవ్వాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి. అలా నాకు ప్రేమ కావాలనేసి ఈ హృదయం ఎంత సంకోచిస్తుంటుందో, బాధపడుతుంటుంది. కానీ ఎవరిని ప్రేమించదు. నా భర్త నన్ను ప్రేమించాలి, నా పిల్లలు నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను ప్రేమించాలనుకుంటాము. కానీ మనం మాత్రం ఎవరిని ప్రేమించం. ఆ ప్రేమించాలంటే కులాలు, మతాలు, హోదాలు అడ్డు ఉంటాయి. ఈరోజు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారంటే అన్నీ చూస్తున్నాం, కానీ ప్రేమ అంటాం. కానీ పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు, వాళ్ళని ప్రేమించొద్దు, వీళ్ళను ప్రేమించొద్దు. అసలు ప్రేమ అంటే ఏంటో చెప్పరు, ఎందుకు ప్రేమించొద్దు చెప్పరు అన్నట్టు. అలా మన పెద్దవాళ్ళందరూ కూడా పంచడం నేర్పించట్లేదండి. పెద్దలందరూ కూడా పంచడం నేర్పించట్లేదు. అందుకే వాళ్ళు కూడా ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి తల్లిదండ్రులను ప్రేమించడం కూడా మర్చిపోతున్నారు. ఒక్కొక్కసారి ప్రేమ అన్నది కూడా విషంగా పనిచేస్తుంది అన్నట్టు. అందుకే ఈరోజు అది చెప్పాను కదా, డయాబెటీస్ లో సెకండ్ది ఏంటంటే ఉన్నదానికంటే ఎక్కువ ఉందన్నట్టు. 100% ఇన్సులిన్ ఉండాలి, కానీ అది ఏమైపోయిందంటే 100+ అయిపోయి ఈ షుగర్ వ్యాధి రావడానికి కారణమవుతుంది. అలా అతి ప్రేమ అన్నది కూడా కరెక్ట్ కాదు. ప్రేమ ఉండాలి, మరి అతి ప్రేమతో చిన్నపిల్లలు వద్దన్నా కూడా నీకు బలం రాదు, నీకు శక్తి రాదు, అది రాదు ఇదనేసి ఈ మాంసాహారాన్ని అలవాటు చేస్తున్నారు. ఏమంటే అమ్మ చెప్పావమ్మా, మా పిల్లవాడికి శక్తి లేకపోతేనా, ఎంత వీక్ గా ఉన్నాడు, తిను నాన్న అనేసి. అలా జీవహింస అన్నది హృదయం అనేది ప్రతి తల్లికి ఉంటుంది కదా. మరి అది జంతు రాజ్యంలో కావచ్చు, పక్షిలో కావచ్చు, చెట్లలో కావచ్చు. అలా ప్రేమ అన్నది అన్కండిషనల్ గా ఉండాలి. కేవలం వస్తువుల మీదనో డబ్బు మీదనో కాదు, అన్ని జీవరాశి పట్ల సకల భూత దయ కలిగి ఉండాలి. అందుకే జీసస్ ను చంపుతున్నా కూడా ఓ ప్రభువా, ఓ తండ్రి, ఈ బిడ్డలను కాపాడుము, క్షమించుము అన్నాడు ఆయన. అందుకే ఆయన కరుణామయుడయ్యాడు. ఎందుకంటే ఈ వాస్తవాన్ని చెప్తాడు, నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో ఇతరులకి ఇవ్వు. అలా ఈ గుండెల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకోవాలండి, పంచాలి. ఏమి పంచాలి అంటే ప్రేమను పంచాలి, దుఃఖాన్ని కాదు. ఎందుకంటే దుఃఖం ఇస్తే, బాధనిస్తే తిరిగి మనకు అదే వస్తుంది. కాబట్టి ప్రేమించాలి. ఆ మూగ జీవ జాతులను ప్రేమించాలి. అలా హృదయం అన్నది చక్కగా పనిచేయాలంటే అన్కండిషనల్, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వడం నా ధర్మము. అందుకే అనాహత చక్రంలో రంగు ఏంటంటే ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు అంతా ఎక్కడ ఉంటుందంటే చెట్ల నుంచి. చెట్లు చూడండి, పండ్లను, పూలను, విత్తనాలను, వేరు ప్రతిదీ కూడా ఇస్తున్నాయి. త్యాగానికి నిదర్శనం చెట్లు. అలా త్యాగ నిరీతితో ఉండాలి అందరూ కూడా. అందుకే చూడండి, ఆ చెట్లు ఎంతైతే ఇస్తున్నాయో అవి అంతగా ఎదుగుతూ ఉన్నాయి. అందుకే పంచితే పెంచబడును, దాచితే దోచుకోబడును. కాబట్టి హృదయం అన్నది పనిచేయాలంటే ఈ క్వాలిటీస్ అన్ని కూడా నేర్చుకోవాలంటే, ఇంకా ఈ హృదయానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు శక్తి వలయాలు అనేటువంటి పుస్తకము, ఇంకా ఈ అనాహత చక్రానికి సంబంధించి 7 శక్తి కేంద్రాల పుస్తకం చదివితే మీకు అర్థం అవుతుందండి. ఎక్కువ టైం లేదు, టాపిక్ అన్నది చాలా పెద్ద టాపిక్. బట్ ఇది 1 గంటలో చెప్పే సబ్జెక్ట్ కాదు,
బట్ సాధ్యమైనంత వరకు నేను అంత కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. తర్వాత వచ్చేసి కిడ్నీస్ అండి. తర్వాత థర్డ్ పార్ట్ వచ్చేసి కిడ్నీస్. చెప్పాను కదా, ఈ కిడ్నీస్ ఏం చేస్తాయంటే, ఒక్క నిమిషం అండి, ఈ కిడ్నీస్ వచ్చేసి మనం తీసుకున్నటువంటి వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేస్తా అని చెప్పాను. మన శరీరంలో 90% అంతా కూడా వాటరే ఉందండి. ఈవెన్ మీరు రక్తంలో కూడా చూడండి, శరీరంలో లిక్విడ్ గా ఉండేది వాటర్, దాని తర్వాత రక్తం. ఈ రక్తంలో కూడా 70% వాటరే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా జంతువును కోసినప్పుడు కానీ చూసింటే నాకు తెలిసి, ఎందుకంటే నేను నా చిన్నప్పుడు చూశాను కాబట్టి చెప్తున్నాను. అలా రక్తంలో కూడా కింద భాగం అంతా కూడా గడ్డ కట్టపోయి పైనంతా వాటర్ తేలుతూ ఉంటుంది అన్నట్టు. అలా బాడీలో 90% వాటర్ ఉంది, శరీరంలో రక్తంలో కూడా 70% వరకు కూడా వాటరే ఉంది. మరి ఈ వాటర్ అంతా కూడా పంపిణీ చేయాలన్నట్టు వ్యర్థ పదార్థాలను ఆ యూరిన్ రూపంలో బయటికి పంపించాల్సి ఉంటుంది. మరి ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారు అంటే ఈ కిడ్నీస్ అన్నట్టువి తీసుకోవడం అన్నది జరిగింది. ఈ కిడ్నీస్ అన్నవి ఎక్కడ ఉంటాయంటే స్వాదిష్టాన చక్రం వద్ద ఉంటాయన్నట్టు. మరి స్వాదిష్టాన చక్రం వచ్చేసి ఏ తత్వాన్ని కలిగి ఉందంటే జలతత్వాన్ని కలిగి ఉంది. ఇది కూడా ఏం చేస్తుంది, మంచిని తీసుకుని చెడునంతా కూడా పంపించేస్తుంది. సో మనకు ఏంటంటే మనకు కావలసినటువంటి మంచిని తీసుకొని వ్యర్థాలను బయటకు వదిలేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను కాకుండా చెడునే పదే పదే తలుచుకుంటూ ఉంటాం. ఒక బ్లాక్ బోర్డ్ ఉంటుంది, ఆ బ్లాక్ బోర్డ్ వైట్ గా కనిపిస్తుంటుంది అన్నట్టు, లైక్ ఒక తెల్ల పేపర్ లా ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఏమి రాసి ఉండదు, అలా రాయకోకుండా చాలా తెల్లగా ఉంటుంది. అక్కడ ఎక్కడో ఒక నల్లటి చుక్కు ఉంటుంది అన్నట్టు. ఆ నల్లటి చుక్కని మనం చూస్తుంటాం తప్ప అక్కడ చుక్క ఎవరు పెట్టారు, అక్కడ చుక్క ఎవరు పెట్టారనేసి దాని గురించి ఆలోచిస్తాం తప్ప అంత అద్భుతమైనటువంటి ఆ తెల్లటి ఆ బోర్డు మీద ఏదైనా ఒక బొమ్మ కానీ ఒక మంచి కొటేషన్ కానీ రాసి ఎంత బాగుంటుందని ఆలోచించము. అలా ఎంతసేపు ఉన్న ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి వ్యర్థాలు చెడునే చూస్తాం తప్ప అరే వారిలో చక్కగా సంగీతం నేర్చుకునే క్వాలిటీ ఉంది, వాళ్ళ చక్కగా ధ్యానం చేసే క్వాలిటీ ఉంది, వారిలో చక్కగా దానం చేసే క్వాలిటీ ఉందని ఏం ఆలోచించం. 99 తప్పు కరెక్ట్ ఉన్న ఒక్క తప్పునే పట్టుకొని నువ్వు పలానా రోజు ఆ మాట అన్నావు, పలానా రోజు మా అమ్మ నాన్న తిట్టావు అనే పట్టుకుంటాను తప్ప బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడని శాలరీ ఇస్తున్నాడని చక్కగా చూసుకుంటాడనేది మర్చిపోయి పలానా రోజు నన్ను ఈ మాట అన్నావు, ఈ చెడునే పట్టుకుంటున్నాం అన్నట్టు. అందువలన ఆ వ్యర్థాలను, వాటర్లో ఉన్నటువంటి ఆ వ్యర్థాలను, తర్వాత మన మెదడులో దాచుకున్నటువంటి ఆ చెడునంతా కూడా బాడీలో ఉన్నటువంటి ఆ పార్ట్స్ మీద ఎఫెక్ట్ అయిపోయి అవి ఫెయిల్యూర్ అవుతున్నాయి. మీరు అందుకే చూడండి, ఈ స్వాదిష్టాన చక్రం యొక్క క్వాలిటీ ఏంటంటే జలతత్వం. జలం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ భూమి మీద అంతా కూడా వాటర్. తిరిగి భూప్రపంచానికి కావాల్సినటువంటి వాటర్ అంతా శివుడి దగ్గర ఉంది. ఎలా ఉంటే శివుడి యొక్క తల మీద గంగాదేవి రూపంలో ఉంది. మరి శివుడు ఏం చేస్తున్నాడు, నిరంతరము ధ్యానం చేస్తున్నాడు ఆయన. అలా ఎవరైతే నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారో వారికి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. మీరు ఎవరైనా 12 టాబ్లెట్స్ లో కూడా చెప్పింటారు, ధ్యానము ఎక్కువ వల్ల అనుభవాలు, పెద్ద చెరువులు, పెద్ద పెద్ద స్థలాలు, నదులు ఇవన్నీ పాజిటివ్ గా కనిపించాయంటే మనం అద్భుతంగా ధ్యానం చేస్తున్నాము, అక్కడ నుంచి స్వాధ్యాయం వైపు వెళ్ళాలనేసి మీకు 12 టాబ్లెట్స్ లో చెప్పింటారు నాకు తెలిసి. అలా ఎప్పుడైతే మనం చక్కగా ధ్యానం చేస్తున్నామో ఈ వాటర్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావు. అలా వాటర్ అంతా కూడా శివుడి యొక్క గంగా దేవి రూపంలో ఉంది. అలా సముద్రాలు, ఈ భూమి మీద అక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ సముద్రాలలో ఉండి తిరిగి వాటర్ అంతా ఎవాపరేటెడ్ అయిపోయి ఆకాశ మార్గంలోకి వెళ్ళి మేఘాలుగా, ఆ మేఘాలకు చల్లటి గాలి తగిలినప్పుడు అవి ఆవిరిగా అయ్యి
తిరిగి భూమి మీదకి వర్షం రూపంలో వస్తాయి అన్నట్టు. ఆ వర్షం రూపంలో వచ్చినటువంటి ఆ వాటర్ అంతా కూడా నదులు, వాగులు, వంకలలో కలిసి అందరి యొక్క అవసరాలు తీరుస్తూ తిరిగి ఎక్కడికి చేరుతున్నాయంటే ఆ సముద్రంలోకి కలిసిపోతున్నాయి. మరి ఆ సముద్రంలో కలిసిపోయే ఆ ప్రవాహంలో నదులలో ఉన్నటువంటి వాటికి మనం పుష్కరాలకు వెళ్తూ ఉంటాం. గోదావరి, కృష్ణ, గంగా పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే పవిత్రంగా పుష్కరాలు జరుగుతున్నాయనేసి పసుపు, కుంకుమ, రకరకాల పూజా సామాగ్రితో పాటు షాంపూలు, ప్లాస్టిక్ కవర్లన్నీ వేస్తున్నారు. మరి ఆ నది ఏం చేస్తుంది, అయ్యో వీళ్ళు మంచిని ఇచ్చారు అనేసి మంచి పసుపు కుంకుమనే ఇచ్చారు, అవి మాత్రమే తీసుకెళ్తాను, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు నేను తీసుకెళ్ళను అనేసి అది అనుకోవట్లేదు. మనం మంచి పూలు, సుగంధ ద్రవ్యాలు వేసినా ఆ చెత్త వేసినా కూడా ఆ నదీ ప్రవాహము తనతో పాటు తీసుకెళ్లి సముద్రంలోకి వెళ్ళేస్తుంది. అలా ఎప్పుడైతే అది తీసుకెళ్తుందో అంత పవిత్రంగా మనం దాన్ని పూజిస్తున్నాం. అది మీరు మురికి కాలువలు చూడండి. ఆ మురికి కాలువలో ఏమైపోతుంది, ఎక్కడ చెత్తనంతా, ఎక్కడ చెడునంతా అక్కడే వదిలేస్తుంది, క్యారీ చేయడం లేదు. అలా ఎక్కడైతే వదిలేసిందో చెడునంతా, ఆ చెత్తనంతా కూడా అదంతా కూడా దుర్గంధం వచ్చేస్తుంది, వాసన వస్తుంది. మనం ఎప్పుడైనా గోదావరి నదికి ముక్కు మూసుకున్నామంటే అదే మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ మురికి కాలువ చూడగానే ముక్కు మూసేసుకుంటున్నాం. ఏంటి డిఫరెన్స్ అంటే నదిలో అన్నిటినీ కలుపుకొని వెళ్ళాలి, మురికి కాలువల ఎక్కడక్కడ వదిలేయడానికి లేదు. ఈ సంసార జీవితంలో కూడా మంచిని తీసుకెళ్ళాలి, చెడును తీసుకెళ్ళాలి. మంచి భర్త, మంచి అత్తగారు అనేసి తీసుకెళ్తాము, వాళ్ళు చెడు వాళ్ళను నేను అలౌ చేయను, వాళ్ళకు నాకు సంబంధం లేదు అనేసి నా దారి నేనంట వెళ్తానంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం జలతత్వాన్ని కలిగి ఉన్న మౌళ్ళు అవ్వాలి. ఆ సమయానికి, ఆ సందర్భానికి ఒదిగే గుణం నేర్చుకోవాలి. అలా ఒదిగకోకుండా నేను అక్కడి నుంచి వచ్చాను, నేను పెద్ద ఎమ్మెల్యేని, అది ఇది అనేసి ఎవరిని వాళ్ళ దారి వాళ్ళని వదిలేస్తే ఈ కిడ్నీస్ అనేటివి ఎఫెక్ట్ అయిపోతాయి. అలా షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత మెయిన్ బాడీలో జరిగే ఫంక్షన్స్ అన్నింటివన్నీ కూడా ఫస్ట్ కన్ను, తర్వాత హార్ట్, తర్వాత లివరు, ఇవన్నీ మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యే బాడీస్ అన్నట్టు, బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్. మరి ధ్యానం ద్వారా తగ్గించుకోవడానికి సాధ్యమవుతుందా? ఎగ్జాక్ట్లీ సాధ్యమవుతుందండి. ఎందుకు అంటే చెప్పాను కదా, ఇదంతా కూడా వాటర్ కి రిలేటెడ్ గా ఉండే ఎఫెక్ట్ అన్నట్టు చెప్పాను. ఈ మూడవ నేత్రం అంటే శివుడు, ప్రతిదానికి శివతత్వం ఉంది. ఆ శివుడే చక్కగా ధ్యానం చేస్తూ అద్భుతంగా జీవిస్తున్నాడు. అలా వాటర్ అంటే ఎవ్రీథింగ్. అలా మరి ఆ శివుడే చేస్తున్నటువంటి ఈ ధ్యానం ద్వారా మనం అలాంటి ధ్యానం చేయడం ద్వారా ఏ సమస్యనైనా కూడా మనం తగ్గించుకుంటాము. సో ఇక్కడ ఏం చేయాలి, ధ్యానంతో పాటు ఇంకా ఏమేం చేయాలంటే ఫస్ట్ ఉత్ప్రేరకంలా మనం పని చేయాలండి. చెప్పాను, ఉత్ప్రేరక అంటే ఏంటంటే క్యాటలిస్ట్ అంటాము. అంటే మన పనిలో పాల్గొనాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ పనిని గమనిస్తుంటే చాలు, ఎవరో వచ్చి ఆ టైంకి చేసుకుంటూ వెళ్తారు. అంతే తప్ప ఆ బాధ్యత, నాకు వయసు అయిపోయింది, నాకు టైం లేదు, అది లేదు, నాకు నాలెడ్జ్ లేదనేసి మనం ఏ పని చేయకోకుండా మన దారిని మనం ఉన్నాము అంటే, ఒక ఉత్ప్రేరకంలా మనం పని చేయలేదంటే మనకి షుగర్ అన్నది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దాని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఉత్ప్రేరకంలో మనం ఏం జస్ట్ గమనిస్తుంటే చాలు. మరి ఇక్కడ రావడానికి ఎంతో మంది ఎవరు చేశారు, అందరూ ఒకే భారం అవుతుంది కదా. అంత నేనే జూమ్ క్లాస్ పంపించి, అందరి మాస్టర్స్ నేనే పంపించి, అంత సబ్జెక్ట్ నేనేం చేయలేదన్నమాట. నాకు ఈ టాపిక్ నేర్చుకోవడానికి కొంతమంది హెల్ప్ చేశారు. అంటే జస్ట్ నేనేంటి, ఒక క్యాటలిస్ట్. ఆ టైంకి వచ్చాను, నాకు తెలిసింది చెప్పాను, వెళ్తున్నాను. మరి దీనికోసం నేను డబ్బు ఖర్చు పెట్టానా, ఈ మెటీరియల్ అంతా సేకరించానా, ఏం చేశాను, మిమ్మల్ని అంటే నేనేం పిలవలేదు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను తీసుకోవడం జరిగింది. బట్ నా వంతు పాత్ర ఏంటి, నాకు తెలిసినటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ప్రజెంట్ చేయడం వరకే నా బాధ్యత. సో హియర్ ఐ యామ్ వన్ ఆఫ్ ద క్యాటలిస్ట్. అలా ఎప్పుడు కూడా మనం ఉత్ప్రేరకంగా పనిచేయాలి. మన దగ్గర డబ్బు ఉంది, మనమే పెద్ద పిరమిడ్ కట్టి అన్ని చేయాల్సిన ఉంది. మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇంకొక రూపంలో వచ్చి దాన్ని చేస్తారు. దాన్ని ఏమంటారంటే
రాగల కార్యాన్ని గంధర్వులు తీర్చినట్టు. మనం అనుకుంటాము భగవంత గంధర్వ రూపంలో వచ్చి మనకు హెల్ప్ చేస్తారు, దానికే మాస్టర్స్ అని, ఏంజల్ మాస్టర్స్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో పిలుస్తూ ఉంటారు. అలా మనం ఎప్పుడు కూడా పని నుంచి మోయాలని కానీ పని నుంచి తప్పించుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు. క్యాటలిస్ట్ గా పని చేయాలి. అలా పని చేయకపోతే ఏమైపోతుంది అంటే ఈ షుగర్ వ్యాధి చెప్పాను కదా, టైప్ 2 డిసీజ్ డయాబెటీస్ అన్నది 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువగా వస్తుంది. ఈ రోజు ఎవరన్నా చూడండి, ఇంకా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు 35 years వాస్తవంగా 35 సంవత్సరాలు దాటిందంటే ఆటోమేటిక్ గా ఆ షుగర్ కి సంబంధించినటువంటి సింటమ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 35 సంవత్సరాలు వచ్చేపాటికి ఆ సంసార జీవితంలో పడిపోయి ఇంకా అదే బ్రతుకుల భావం అనుకుంటుంటాడు. పుడతాడు, చక్కగా స్కూల్కి వెళ్తాడు, 20 సంవత్సరాల వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, తర్వాత 25, 26 వరకు మంచి జాబ్ వస్తుంది, మ్యారేజ్ అవుతుంది. సో అంతవరకు లవ్ అది ఇది అనేసి హ్యాపీగా తిరిగేస్తాడు. కానీ వన్స్ 30 years వచ్చేటప్పటికి ఫ్యామిలీలో సెటిల్మెంట్, పిల్లలు వచ్చేస్తారు. మరి పిల్లలు వచ్చాయంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా బాధ్యతలు అన్నవి పెరిగిపోతున్నాయి. ఆ బాధ్యతలలో పెరిగిపోయి పడిపోయి మోస్తూ ఎవరికి పంచుకునే, ఎందుకంటే పురుషుడు అంతా చేయాలనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ మనం తెచ్చుకున్నాం కాబట్టి ఆ సంసార బాధ్యతలలో చిక్కుపోయి ఏమి చేయలేక, అటు సంసారాన్ని వదలలేక, ఇటు కుటుంబాన్ని భగవంతుడి దగ్గర చేరుకోలేక సతమతం అవుతూ రకరకాల ఆలోచనలతో అడ్డదిడ్డమైనటువంటి ఆహారం తింటూ అడ్డదిడ్డమైనటువంటి ఆలోచన చేస్తూ ఏం చేయాలని ఉరుకులు పరుగులైనటువంటి ఈ జీవితంతో 35 సంవత్సరాలకి ఆ షుగర్ వ్యాధి 30 సంవత్సరాలకు రాలేదంటే లక్కీ అన్నట్టు. మినిమం 40 years వచ్చే లోపల ఖచ్చితంగా ఆ షుగర్ వ్యాధిని గురవుతుంది. ఎందుకంటే అద్భుతంగా జీవించాల్సినటువంటి ఆ సంసార జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు. ఆలోచన విధానంలో, ఆహార విధానం అంతా కూడా గురుకుల పరంగా ఈ రోజు మీరు అందరూ చూస్తున్నాం. ఈ రోజు ఇంకా ల్యాప్టాప్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ అన్నట్టు. పూర్వం అంతా కూడా బాగా బాడీతో కష్టపడి పనిచేసే వాళ్ళు, కానీ ఈ రోజు అన్ని సౌకర్యాలు మన దగ్గరకు వచ్చాయి. ఏ పాదాన్ని మనం ఎటు మార్చుకోకుండా ఉన్న చోటని కల్పించుకున్నాం. అందుకే షుగర్ వచ్చినటువంటి వాళ్ళకు పాదాలకు ఎందుకు గాయం అవ్వట్లేదంటే మార్పును కోరుకోవట్లేదు. ఆ సంసార జీవితం బాగుందనేసి అక్కడ స్ట్రక్ అయిపోతున్నారు. ఏ ఆనందం లేదు, ఏ ప్రకృతి వ్యవహారం లేదు, ఏమీ లేదన్నట్టు. పొద్దున పుట్టామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టు, కానా పీనా సోనా అంటారు కదా, ఆ విధంగా వారి జీవితాన్ని అలా కొట్టుకుపోతూ ఉంటాడు. సో అలా కరెక్ట్ కాదు. సో దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ క్యాటలిస్ట్ గా పని చేయాలి. 40 సంవత్సరాలు వచ్చాయంటే సంసార జీవితము, ప్రాపంచిక జీవితాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అటు సంసారంలో పూర్తిగా ఇరుక్కుపోకుండా, ఇటు పూర్తిగా ఆధ్యాత్మికతలో ఉండకోకుండా తామరాకు మీద నీటి బిందువులా ఉండాలన్నట్టు. అంటే అంటున్నట్టు ఉండాలి. పూర్తిగా సంసారంలో ఉండిపోకూడదు, ఇటు పూర్తిగా ఆధ్యాత్మికత. నేను సంసారం చేయలేను, నాకు ఇంత అయిపోయింది, పిల్లలు పెద్ద అయిపోయారు, అందుకే ఇక్కడ అంటారు అన్నట్టు, సంసారం నుంచి ఎవరైతే తప్పించుకుంటారో మనం పెట్టుకునేటంటే సన్యాసి అంటాం అన్నట్టు. నిజంగా సన్యాసి ఎప్పుడవుతాడంటే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాధ్యతలన్నీ తీర్చినటువంటి వ్యక్తిని సన్యాసి అనాలన్నట్టు. అలా కాకుండా 40 సంవత్సరాలలోనే ఈ సంసార జీవితాన్ని వదిలే వాళ్ళని అంటే సన్యాసి అంటారండి. సన్యాసికి సన్యాసికి గుర్తు పెట్టుకోండి, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాధ్యతలన్నీ తీర్చి కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వ్యక్తిని సన్యాసి అనాలి. అలా కాకుండా 40 సంవత్సరాలలోనే సంసారం నుంచి వదిలినటువంటి వ్యక్తిని సన్యాసి అనాలండి. అలా అన్నట్టు. అంటే ఎందుకంటే మోయలేకపోతున్నాడు, క్యాటలిస్ట్ గా ఉండలేకపోతున్నాడు. పిల్లల్ని చదివించుకోవాలి, వాడు కష్టపడి ఏదో ఉద్యోగం చేసుకుంటాడు, వాడి గురించి నీకెందుకు. సో అలా అంటుంది. సంసార జీవితంలో క్యాటలిస్ట్ ఉండడు, ఆధ్యాత్మికత అంటే నాకు వద్దు, ఎందుకంటే ఇంకా నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంపాదించాలనేసి అక్కడెక్కడ సంసార జీవితంలో ఉంటాడు. అలా క్యాటలిస్ట్ ఉండకపోవడంతోనే ఈ 40 సంవత్సరాలు వచ్చేపాటికే షుగర్ అన్నది తెచ్చుకుంటాడు. సో దాన్ని ఎలా తగ్గించుకోవాలంటే 3 టాబ్లెట్లు ఉంటుంది. అడ్డదిడ్డమైనటువంటి తిండి విధానం, అడ్డదిడ్డమైనటువంటి ఆలోచన విధానం, అడ్డదిడ్డమైనటువంటి పరస్పర సంబంధాలు.
అవును అవును వాళ్ళే అవును ఎవరు ప్రశాంతంగా ఉండేది. అన్మ్యూట్ చేసుకోండి. తిండి విధానము, ఆలోచన విధానము, పరస్పర సంబంధాలు. సో ఫస్ట్ ఏం మార్చాలి? తిండిని మార్చాలి. ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు, ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఈ దుఃఖం అంతా ఎందుకు తెచ్చుకున్నామంటే యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అంటాడు ఆయన. ఆహారం మారితేనే నీ ఆలోచన మారుతుంది, ఆలోచనలు మారాయంటే జీవితం మారుతుంది. మరి జీవితం మారాలంటే కృష్ణుడు యుక్తమైనటువంటి ఆహారం తీసుకోమన్నాడు. మరి యుక్తమైనటువంటి ఆహారం ఏంటయ్యా అంటే శాకాహారమే తీసుకోవాలి. చెప్పాను కదా ప్రేమ. మరి ప్రేమ ఉన్నప్పుడు ఆ మూగ జంతువును మనం ఎలా చంపగలుగుతాం? మరి కొంతమంది అడగొచ్చు, మొక్కలకు కూడా ప్రాణం ఉంది కదా అండి. ఎగ్జాక్ట్. బట్ జంతు రాజ్యానికి అంతా కూడా ఫీలింగ్స్, భావాలు, అవి కూడా తన బిడ్డల మీద ప్రేమను చూపగలుగుతానండి. ఏదైనా ఒక కాకి చనిపోతే ఆహారం దొరికితే 100 కాకులు పిలుస్తాయంట. అది దానికి ఒక ఫీలింగ్ అన్నట్టు, దానికి ఉన్నటువంటి లవ్ ఎఫెక్ట్. కానీ మొక్కలు అలా కాదు కదా. అయితే ఒక మొక్క యొక్క ఆకును పెంచగానే దాని చుట్టూ 100 ఆకులు వస్తాయి. అది ఒక మొక్క యొక్క పండును మనం తీసుకొని విత్తనాన్ని వేయడం ద్వారా కొన్ని 100 విత్తనాలు వస్తున్నాయి. అందుకే నాకు మామిడి చెట్టు కావాలంటే ఏం చేయాలి? మామిడి పండు కావాలంటే ఫస్ట్ నేను మామిడి పండు తిని ఆ విత్తనాన్ని నాటాలి. అంటే ప్రకృతి నేను ఒక విత్తనం ఇస్తే ఆ విత్తనం ఒక చెట్టు అయి 100గా నాకు ఇస్తుంది. అందుకే పంచితే పెంచబడుతుంది, దాచితే దోచుకోబడుతుంది. అందుకే చెప్పినాడు జీసస్, అదే చెప్పాడు, నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో ఇతరులకి ఇవ్వు. మరి నాకు మామిడి మొక్కలు మామిడికాయలు కావాలంటే కనీసం నేను ఒక చెట్టునైనా నాటాలి. అలా ఫస్ట్ ఆహారాన్ని మార్చాలి. ఆహారాన్ని మారిస్తేనండి మనం ఎన్ని పూజలు ఎన్ని ధ్యానాలు చేసిన దానికంటే కూడా ఫస్ట్ ఆహారము. ఆ ఆహారం కోసం ఈరోజు పొట్టకూటి కోసం కోటి విద్యలు అన్నారు. ఎవరైనా పొట్టకూటి కోసం కదా. అలా పొట్టకూటి కోసం అడ్డదిడ్డంగా సంపాదించి అడ్డదిడ్డమైనటువంటి ఆహారం తిని ఆఖరికి 1 కోట్లు సంపాదించాడు. కానీ తినడానికి ఈరోజు షుగర్ అన్నది అడ్డొస్తుంది. ఎన్ని విద్యలు నేర్చుకున్నావో, ఎన్ని వేషాలు వేసాము, ఎంతమందిని మోసం చేసాము ఎవరికి తెలియదు, ఎన్ని జీవులు చంపాము ఎవరికి తెలియదు. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే రుచికరమైనటువంటి తిండి తినడానికి బ్రతుకుతున్నామా, బ్రతకడానికి తినాలని నిజంగా మనం చెప్పాలంటే ఆలోచించుకోవాలన్నట్టు. మనం తినడానికి బ్రతుకుతున్నామా లేదంటే బ్రతకడానికి తిన్నామా? అన్ని జీవులు ఏం చేస్తున్నాయి? బ్రతకడం కొరకే తింటున్నాయి. అవి తినడానికి బ్రతకడం లేదండి, బ్రతకడం కొరకే తింటున్నాయి. అందుకే ఏ పూటకు ఆ పూటకు ఫ్రెష్ గా అవి తినేస్తున్నాయి. కానీ మనిషి ఏంటి, ఎక్కువ చేసేసుకొని ఫ్రిడ్జ్ అనే దాన్ని తెచ్చుకొని రాత్రి అవే పగులు అవే రేపు వారం రోజులు అన్ని ఇంకా దాన్ని ఒక మార్చిలో పెట్టేస్తుంటాం. నిజంగా చెప్పాలంటే మీరు గరికిపాటి గారు కానీ అలాంటి వాళ్ళ కాన్సెప్ట్ వింటేస్తే ఆయన ఎంత అద్భుతంగా చెప్తాడు ఈ ఫ్రిడ్జ్ గురించి. ఆయుర్వేద డాక్టర్స్ అందరూ కూడా. సో అది కూడా మనకు మేటి ఉండొచ్చు. సో మనం అంత అవసరం లేదు. బట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా బ్రతకడం కోసమే తినాలి, తినడానికి కోసం కాదు. మనం బ్రతికింది బ్రతకడం కోసం. మరి ఆ బ్రతకడానికి చక్కగా పండ్లు, కూరగాయలు, పాలు ఉన్నాయి. అందుకే మన ఆయుర్వేదంలో కూడా లంకనం పరమౌషధం అన్నారు. ఉపవాసం కూడా ఆరోగ్యానికి. ఎందుకంటే ఈ జీర్ణాశయము ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. మరి దానికి కనీసం 1 పూటన్నా రెస్ట్ ఇవ్వాలి కదా. మరి రెస్ట్ ఇవ్వకపోతే ఎలా? ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా తెలుసుకోవాలి. అమెరికాలో ఒక యూనివర్సిటీలో రీసెర్చ్ చేశారంట. ఏంటయ్యా అంటే ఎందుకు హిందువులు ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉంటున్నారు అని దాని మీద రీసెర్చ్ చేస్తే ఆ ఏకాదశి రోజు మనం ఏ ఆహారం తీసుకోకున్నా కూడా ప్రకృతి నుంచి విశేషమైనటువంటి శక్తి వస్తుందంట. అలా శక్తి ఈ ధ్యానం, పూజలు చేయడం ద్వారా వాళ్ళలో కలిగినటువంటి మార్పు ఏంటంటే మనిషి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ జనరేషన్ ఉన్నటువంటి మనిషి 2 ప్రోగుల డిఎన్ఏతో ఉన్నాడు. అలా హిందువులు ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ధ్యానాలు, పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిలో
2 ప్రోగుల నుంచి 12 ప్రోగుల DNA మారుతుంది అనేటువంటి గొప్ప రహస్యాన్ని తెలుసుకున్నారు. అందుకే ఈరోజు షుగర్ వచ్చేసింది. దానికి ఏం కర్మ చేశానయ్యా డాక్టర్ అంటే, నువ్వేం చేయలేదు బాబు, యు ఆర్ ద వెరీ పర్ఫెక్ట్, మీ తాతల నుంచి వచ్చింది, ఆ జన్యు రూపంలో నుంచి వచ్చిందని చెప్తున్నారు. మనం అంటే భగవంతుడు నేను ఏ కర్మ చేశానేసి, నీకు ఎన్ని పూజ చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, ఇంత ధ్యానం చేశానే, నాకు షుగర్ గిఫ్ట్ గా ఇచ్చావా అని ఏడుస్తాను. కానీ డాక్టర్ ఏం చెప్తాడంటే, జన్యు రూపంలో నీకు లేకపోవచ్చు, నీ నాన్నలు నీ తాతలు చేశారు. మరి వాళ్ళకు లేనటువంటిది ఎలా వచ్చిందంటే, వాళ్ళు తిన్నటువంటి ఆహారము మనం తిన్నటువంటి ఆహారానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. నేను నిన్న ఈ కాన్సెప్ట్ చెప్పాలనేసి యూట్యూబ్ లోకి వెళ్ళి వెతికాను అన్నట్టు. ఎందుకంటే నేను అద్భుతంగా చెప్పాలి, నాకు తెలిసింది కాకుండా సైంటిఫిక్ రీజన్స్ కూడా నేను వెతికితే 2 డాక్టర్స్ కూడా షుగర్ ఉన్న వాళ్ళకు డైరెక్ట్ గా చెప్పారండి, నాన్ వెజ్ అన్నది కరెక్ట్ కాదు అని చెప్పారు. మొక్కల నుంచి ఆహారమే. మీరు కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి 3 కేర్ హాస్పిటల్ అని కొట్టి ఆ డాక్టర్ గారు అద్భుతంగా చెప్పారు. ద బెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఏంటి అనేసి, శాకాహారమే బెస్ట్ ఫుడ్ అని చెప్పాడు. అలా ఆ 2 ప్రోగుల DNA నుంచి 12 ప్రోగులుగా మారుతుంది. అందువల్ల జన్యును ఎప్పుడన్నా మనం మార్చాలి. దయచేసి ఇక్కడ ఎవరైనా యంగ్స్టర్ ఉంటే, పిల్లలు అవ్వలేదు అనేటువంటి ఎవరైనా ఉంటే ఇప్పుడన్నా ఆలోచనలు మార్చుకోండి. దయచేసి మీ పిల్లలు మీరు కోట్లు లక్షలు ఇవ్వకపోయినా పర్లేదు, మీ యొక్క ఆలోచనలు వాళ్ళకి ఇవ్వద్దండి. ఆ షుగర్ బీపీలను వాళ్ళకు దయచేసి గిఫ్ట్ గా ఇవ్వద్దండి. ఆహారాన్ని ఆలోచన మార్చండి. ఆలోచన మారాలండి. ఇప్పుడైనా ధ్యానం ద్వారానే అన్ని సమస్యలు తగ్గుతాయనేసి మీ పిల్లలకు మాంసాహారం ఎవరైనా తింటున్నా, ఆల్మోస్ట్ ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళు ఎవరు తినట్లేదు, మీ పిల్లలు ఎవరైనా తింటున్నా కూడా ఇమీడియట్లీ ప్రేమతో మాత్రం వాటికి పెట్టద్దండి, శిక్షించండి, తప్పు లేదు, 4 తింటండి, ఏంట్రా ఏదో అడ్డదిడ్డమైనటువంటి ఆహారం తింటున్నాం అనేసి. అంతే తప్ప బిడ్డ మీద ప్రేమతో అడ్డదిడ్డమైనటువంటి ఆహారాన్ని తినడము, దాన్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చెప్తాను, సైన్స్ ఏం చెప్తుంది, షుగర్ అనేది జన్యు రూపంలో వచ్చింది, మరి ఆ జన్యులు తాతల రూపం నుంచి వచ్చాయి. సో మనం పిల్లలకు ఆ జన్యు క్రమాన్ని అందించకూడదు. అందుకే ఉపవాసం ఉంటూ శాకాహారం తీసుకుంటూ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనలో ఉన్నటువంటి ఆ 2 ప్రోగుల DNA అనేది 12 ప్రోగులుగా మార్చుకొని ఈ షుగర్ బీపీలను మనతోనే అంతం చేద్దామండి. భవిష్యత్ తరాలకు ట్రాన్స్ఫర్ చేయొద్దు. సో ఎక్కువగా ధ్యానం చేద్దాం మన ఆలోచనలు. సో ఫస్ట్ ఏంటి, తిండిని మార్చాలి. శుద్ధమైనటువంటి శాకాహారం తీసుకుంటూ ఈ ఏకాదశి రోజులలో, పౌర్ణమి రోజులలో చక్కటి ఉపవాసం ఉంటూ మన డిఎన్ఏని మార్చుకుందాం. మీకు ఇంకా డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిఎన్ఏ స్వర్ణలత గారు ఉంటారు, ఆవిడ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు. ఎనీ పాసిబుల్ యూ విల్ లెర్న్ టు దేర్. తర్వాత ఆలోచన. సో ఇది చెప్పాను కదా, ఎందుకు ఇంత సంపాదిస్తున్నాం అంటే తినడానికండి. ఏ తిండి తినాలి? 3 పూట్ల తినాలా? నిజంగా భగవంతుడు ఈ భూమికి చెప్పాడంట మనుషులు పంపించేటప్పుడు, అయ్యా నువ్వు రోజు 3 పూట్ల స్నానం చెయ్యి, 1 పూట తినమని చెప్పాడంట భగవంతుడు. కానీ మనం ఏంటంటే చాలా తెలివైనటువంటి వాళ్ళం కాబట్టి మనం ఏం చేస్తామంటే 3 పూట్ల తింటూ 1 పూట స్నానం చేస్తాం. అందుకే ఇంత సమస్య వచ్చింది. కానీ ఆకలి వేసినప్పుడే తినాలి. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి టైం ఏం లేదు, ఎప్పుడెప్పుడు ఆకలి వేస్తూ ఉంటుందే అప్పుడు తినడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎక్కువ ఆకలి వేస్తుంది అన్నట్టు అలా ఉండాలి. ఆకలి వేసినప్పుడు తినాలి, కానీ ఆకలి వేయకుండా 9 అయింది 4 ఇడ్లీలు, మధ్యాహ్నం అయింది బిర్యానీ, రాత్రి అయింది పులకాలు పడేయడము కరెక్ట్ కాదు. ఒక ఆయన నాన్ వెజ్ గురించి చెప్పేటప్పుడు పూర్వం అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది మాంసాహం అంటే, పూర్వం ఒక పల్లెటూర్లలో కోళ్ళు పెరిగేటన్నట్టు, ఒక జింక అవన్నీ ఒక అడవిలోకి వేటాడేవాళ్ళన్నట్టు. మరి వేటాడేటప్పుడు ఈ బాడీ ఎంత అలసిపోతుంది, ఈ బాడీలో పేర్కొన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఆ ఫ్యాట్ అంతా కూడా కరిగిపోయింది, బాగా ఆకలి వేసేది. కానీ ఈ రోజు ఇంట్లోనే ఉంటే జొమాటో వాడు వస్తున్నాడు, వాడు స్విగ్గీ వాడు వస్తుంది, ఇంట్లోనే అన్నట్టు మనం ఏం కదలాల్సినటువంటి అవసరం లేదు. మన ఇంటికి ఎదురుగా చికెన్ సెంటర్. మరి మనం ఎక్కడ పూర్వ కోడిని పట్టుకోవాలంటే 1 గంట సేపు టైం పట్టేది. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను చూసాను కాబట్టి పల్లెలలో. ఈ కాన్సెప్ట్ నాకు కూడా నిన్న తెలిసిందంట. యూట్యూబ్ లోకి వెళ్తే ఆయన ఎందుకు నాన్ వెజ్ తినకూడదు, పూర్వము విధానానికి ఇప్పుడు విధానం ఏంటంటే, ఈ రోజు ఎక్కడ చూసినా
చికెన్ సెంటర్. నాకు అంత దూరం లేదు, వండి పెట్టేవాళ్ళు లేరు, మా ఆవిడకి అసలు చికెన్ చేయడమే రాదనేసి నాకేంటి ఒక దేవుళ్ళ వచ్చాడు ఆ జొమాటో వాడు, స్విగ్గీ వాడు ఆర్డర్ ఇచ్చేసి మరి వాడు ఎప్పుడు దాన్ని చచ్చిపోయినాన్ని తీసుకొచ్చాడో ఎవరికి తెలియదు. చికెన్ సెంటర్ కన్నా ఫ్రెష్ గా ఉంటుంది, వాడి 10 రోజులు తీసుకొచ్చినా కూడా మనకు దుకాణం. మరి అలాంటి అడ్డమైనటువంటి ఆహారం తింటున్నాము. ఎందుకంటే ఆలోచన బాగా రిచ్గా ఉండాలి. పుట్టినరోజు అయితే అదే, చావు అయినా అదే, పెళ్లి రోజైనా, ఏ శుభకార్యం జరిగినా అది దరిద్రానికి నిజంగా చెప్పాలండి. అందుకే చూడండి, మన హిందూ సాంప్రదాయానికి ఒక ముస్లిం సాంప్రదాయానికి చూడండి, వాడి ఏ కార్యక్రమం జరిగినా నాన్ వెజ్. అందుకే పాకిస్తాన్ వాడికి ఏ మాత్రం ప్రేమ లేకోకుండా నిరంతరం యుద్ధానికి అలా దిగుతున్నాడు. అదే శాకాహారం మన హిందువులు దానికి ఒక లిమిట్ ఉంది, ఏదో ఎప్పుడు ఒకసారి తీసుకోవాలి. పవిత్రమైనటువంటి పండుగలలో మనం దాన్ని నిషేధించాము, భగవంతుడికి కూడా దాన్ని నిషేధించాం. కానీ ముస్లిమ్స్ అదే పెడుతున్నారు. దయచేసి ఎవరు దీన్ని జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి, దేని కూడా కొన్ని విషయాలు వ్యక్తిగతంగా తీసుకోవద్దండి. ఎవరైనా అలా వ్యక్తిగతంగా తీసుకుంటే ఐఎమ్ సో వెరీ వెరీ సారీ. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, బట్ నేను మతాలకు అగెనెస్ట్ అయితే కాదు, వాస్తవానికి కొన్ని విషయాలు చెప్తున్నాను అన్నట్టు. అలా ఆహారం తినడం ద్వారా మన యొక్క ఆలోచనలు మారిపోతున్నాయి. అందుకే యుక్త ఆహారస్య యుక్త చేష్టషు. సో ఆలోచనలు మారాలంటే ఆహారం అన్నది మారాలి, మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టి ఉంటుంది. అందుకే చూడండి, మొక్కలంతా కూడా మొక్కల నుంచి ఆహారం ఎందుకు తీసుకోవాలంటే మొక్కలు భూమి నుంచి పైకి అలా ఎదుగుతూ ఉన్నాయి. అవి కోళ్ళు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ వాటి యొక్క తల అంతా కూడా కింది వైపే ఉంది. అందుకే అంటుంటారు కదా, ఏట్ర గొర్రెలాగా అలా పరిగెడుతున్నావు. ఒక గొర్రె ఏం చేస్తే దాని చుట్టూ 100 గొర్రెలు వెళ్తూ ఉంటాయి అన్నట్టు. అదే వాడు ఇంజనీర్ అయ్యాడు కాబట్టి నా పిల్లవాడు కూడా ఇంజనీర్ అవ్వాలి. అవుతావా లేదా? వాడు డాక్టర్ అయ్యాడు, నా పిల్లవాడు కూడా ఇదే డాక్టర్. ఇదే తల్లిదండ్రుల ఆలోచన. ఒక గాంధీ మహాత్ముడు, ఒక స్వామి వివేకానంద అవుదామంటే లేదు, వాడు ఇంజనీర్ అయ్యాడు, కానీ దేశాన్ని ఉద్ధరించే నాయకుడు రావాలి. ఆ నాయకుడు నా ఇంట్లో నా బిడ్డగా ఉంటే ఒప్పుకో మనం అన్నట్టు. ఎందుకంటే ఒక గొర్రె ఎలా వెళ్తే అందరి గొర్రెలు వెళ్ళినట్టు. అందుకే ఆ ఆలోచనలు అలా తయారయ్యాయి. కాబట్టి మొక్కల నుంచి మనం తీసుకున్నటువంటి ఆహారం తింటే మనం కూడా ఉన్నతంగా ఎదుగుతాము. అందుకే చూడండి, చెట్లు చెప్పాను అన్ని ఇస్తున్నాయి, గొప్పగా జీవిస్తున్నాయి. 10 కాలాల పాటు ఎప్పుడు పచ్చగా ఉన్నాయి. దానికంటే పెద్ద చెట్టు ఏదైనా ఉన్నది, మనిషి కానీ ఏదైనా ఉన్నాయా? కానీ ఈ రోజు బిల్డింగ్లు వచ్చేసాయి మనం కట్టుకున్నట్టు. ఆ పెద్ద పెద్ద చెట్లను కూడా కూలదోసి పెద్ద పెద్ద కట్టడాలను మనం కట్టుకొని ఆక్సిజన్ కు దొరక ఎంతో మంది కరోనా కాలంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మేడం, నేను ఒక 15 నిమిషాలు తీసుకోవచ్చా అండి ఎక్స్ట్రా? తీసుకోండి. సారీ అండి, నేను కొద్దిగా అబ్రాడ్ గా చెప్పడంతో టైం అయిపోతుంది. ఐఎమ్ సో వెరీ సారీ. లేదు, పర్వాలేదు, చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలా తిండి విధానము, ఆలోచన విధానం మారితే సంబంధ బాంధవ్యాలు, ఈరోజు మంచి తిండి ఉంది, మంచి ఆలోచనలు ఉన్నాయి, కానీ రిలేషన్ లోనే చాలా బ్రేక్స్ అప్ వచ్చాయి. కోట్లు సంపాదిస్తున్నారు, సమాజం చేయాలి బాగా అనుకుంటాడు అన్నట్టు. మంచి భార్య రావాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది, మంచి భార్య రావాలి, మంచి పిల్లలు రావాలని ఎన్ని కళలు కంటాడో ఆలోచనలు. ఆ అమ్మాయి వద్దనేసి లవ్ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, కానీ అంతా కళలు అనేటువంటి ఆ సామ్రాజ్యం అంతా కూడా కుప్పకూలేసేసుకుంటున్నాడు. నాకు ఏ కులము లేదు, ఆ అమ్మాయి మంచిగా ఉంది, ఆ అమ్మాయి అలా ఉందనేసి కులాన్ని మతాన్ని వదిలేసి ఎన్ని గొప్పలు కళలు కనుకుంటారు. కానీ ఆ కళల సామ్రాజ్యం అంతా ఒక్కసారి పెళ్లి అనేది జరిగిన తర్వాత చిన్న చిన్న విషయాలు, నేను ఎందుకు వంట చేయాలి, పురుషుడు వంట చేయకూడదు అనేసి, పురుషుడు అంటే నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నేను నీతో పాటు 50,000 సంపాదిస్తున్నాను, నేనే ఎందుకు అన్ని పనులు చేయాలి, నేను ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, నీకేమన్నా నేను బాలిస్తాననేసి ఆవిడ అక్కడే బ్రేకప్ వచ్చేసానట్టు. ఇంక సంబంధ బాంధవ్యాలలో పూర్వం అంతా ఎలా విద్య ఉండేది, ఈ రోజు ఎలాంటి విద్య ఉందో కూడా గమనించడం లేదు. చిన్న పిల్లలను హాస్టల్లో పడేస్తున్నాం, వాడికి నచ్చలేదు, నాకు ఆ చదువు వద్దు, నేను చదవలేదు అంటే, లేదురా నాన్న, ఇదంతా నీ ప్రేమ కోసమే కదా, ప్రేమతో చేస్తున్నాను నీ కోసం, నువ్వు చదువుకొని బాగుపడితే బాగుంటుందనేసి వాడు వద్దన్నా ఏడ్చినా
ఆ హాస్టల్ ఒక జైలు జీవితం లాంటిది గడిపేసి వారి ఆనందం కోసం ఈ ఇద్దరు భార్య భర్తలు చెమటోచి అన్ని అమ్ముకొని కష్టపడి చదివిస్తారు. వాడు పాపం ఇష్టం ఉందో లేకో ఎవరి కోసము పెద్ద పెద్ద చదువు చదువుకుంటాడు, మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు. ఇంకా అక్కడే ఆ క్యాంపస్ లోనే ఎవరో చూస్తాడు, మ్యారేజ్ చేసుకుంటాడు. అమ్మ ఇది మీ కష్టమేం వద్దు అనేసి ఒక భార్యను ఒక తీసుకొచ్చేస్తాడు. ఓకే, ఇంకా ఏం చేయలేడు. బిడ్డ కోసమే అంతా చేస్తారు కాబట్టి అగ్రి చేస్తారు. అది ఏ కులమైనా ఏ మతమైనా. ఇంకా వీళ్ళ చిన్న చిన్న కార్యక్రమాలకు వాళ్ళు పెద్దవాళ్ళు అడ్డు వస్తుంటారు అన్నట్టు. అప్పుడు ఏం చేస్తాడు, ఇది కాదు, మా ఆనందానికి మీరు అడ్డుగా ఉన్నారు, మా ఆనందానికి మీరు అడ్డుగా ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ వెళ్ళాలి, అనాథ ఆశ్రమాలకు చూపిస్తున్నాడు. అంతే కదా, బ్రేకప్ వచ్చేసింది సంబంధ బాంధవులు. ఎందుకంటే తల్లి నుంచి తండ్రుల నుంచి కదా పిల్లలు నేర్చుకునేది. మరి తల్లిదండ్రులు పిల్లలకి ఏదైతే నేర్పించారో అదే తిరిగి తల్లిదండ్రులకి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎవరిదైనా కానీ పిల్లలు తప్పంటే మాత్రం నేను ఒప్పుకోనండి. ఎందుకంటే తల్లిదండ్రులనే తప్ప. నిజంగా అలానే కూడా కాదు, తల్లిదండ్రులకు తెలియదు, వాళ్ళకి ఆ రోజు ఆ నాలెడ్జ్ లేదు. కానీ ఇంత చదువుకొని ఇన్ని డిగ్రీలు సంపాదించుకున్నటువంటి మనము సొసైటీలో మనకు అంటూ ఒక నేమ్ తెచ్చినటువంటి పిల్లలుగా తల్లిదండ్రులు చేసినటువంటి తప్పులు మన సిద్ధించాలి. మరి ఆ రోజు నాకు ప్రేమ నా ప్రేమ కోసము ఇన్ని కష్టపడ్డారు, మరి ఆ వాళ్ళను సుఖపెట్టాలన్నటువంటి కామన్ సెన్స్ ఈ రోజు జనరేషన్ లో పిల్లలకు లేదండి. కాబట్టి అటు తల్లిదండ్రులు ఆలోచించాలి, ఇటు పిల్లలు కూడా ఆలోచించాలి. అలా ఏమి ఆలోచించుకోకుండా ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చెడిపోతున్నాయి. దిస్ ఈజ్ ద వెరీ డ్రాబ్యాక్ ఆఫ్ షుగర్ అండి. తిండి విధానం అలానే ఉంది, ఆలోచన రూపంలో అలానే ఉంది, పరస్పర సంబంధ బాంధవ్యాలలో కూడా ఉంది. ఈ మూడింటి ద్వారానే షుగర్ వ్యాధి అన్నది అలా పుట్టుకొచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆహారాన్ని మార్చండి. ఆహారం అన్నది ఎప్పుడైతే మారుతుందో ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు ఎప్పుడైతే మారుతాయో, నేను చిన్నప్పటి నుంచి చూస్తానండి. అందుకే చూడండి, పెద్ద వాళ్ళలో ఇంట్లో వాళ్ళకి అన్ని షుగర్లు ఉంటాయి, కానీ వాళ్ళ ఇంట్లో పని చేసి ఆ పని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఏ జబ్బులు ఉండవు. కనీసం ఏదో ఒక పూటన్నా వాళ్ళ కుటుంబము చక్కగా కూర్చొని భోజనం చేస్తుంది, కష్ట సుఖాలు పంచుకుంటున్నారు. కానీ ఈ రోజు కనీసం కూర్చొని భోజనం చేసే టైం తల్లిదండ్రులకు లేకపోయింది. పిల్లలతో కూర్చొని చర్చలు లేవన్నట్టు, ఎవరి రూమ్లలో వాళ్ళు ఉన్నారు, ఎవరి మొబైల్లో వాళ్ళు ఎత్తుకుపోయి ఆ ఫుడ్ తింటూ కూడా ఆ మొబైల్ పక్కన పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుంది. ఆ తినే తిండిని కూడా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ తిండిని ఆ పొట్ట భాగానికి అందిస్తున్నామా, దాంట్లో ఉప్పు కారం ఏమైనా ఉంది, ఏం రుచి చూడట్లేదు. ఫేస్బుక్ లో మెసేజ్లు, వాట్సాప్ లో మెసేజ్, ఆ ఫోన్ కతుకుపోయి మనం తింటున్నాం. ఆ ఫుడ్ యొక్క మాధుర్యాన్ని కూడా మనం చూడట్లేదు. అందుకే మనకు అది ఆ ఫుడ్, ఆ దైవ పదార్థం కూడా మనకి ఈ రోజు రుచి దొరకట్లేదన్నమాట. ఎందుకంటే ఇదంతా కూడా రిలేషన్ బ్రేకప్ అవ్వడం ద్వారా. సో అలా ఉన్నటువంటి దాన్ని ఎలా మార్చాలంటే పగలు రాత్రి ఎవరి కోసం ఈ ఆహారం తింటున్నాం, ఎవరి కోసం అండి, శరీరం కోసం. మరి శరీరంలో ఉన్నది ఏంటి, ఆత్మ. మరి ఈ శరీరం కోసము, ఈ కడుపు కోసము, ఈ ఉదర పోషణార్థం కోసము ప్రాపంచికంగా పగలంతా పెట్టుకున్న రాత్రి అన్నది ఈ శరీరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భగవంతుడు, ఆ ఆత్మ అనేటువంటి భగవంతుడి కోసము రాత్రి సమయానన్నా కేటాయించాలి. పగలంతా శరీరంతో కష్టపడి రాత్రంతా క్లబ్బులని, ఎంజాయ్ అని, పబ్బులని తిరిగేసి ఈ శరీరాన్ని పట్టించుకోక, ఈ ఆత్మను పట్టించుకోక ఇంకేం చేసుకుంటాం. అందుకు షుగర్ వచ్చేసింది. సో షుగర్ వచ్చినటువంటి వాళ్ళు పగలు రాత్రిని సద్వినియోగం చేసుకోవాలి. పగలంతా ధ్యానం చేయడానికి కుదరదు. పగలంతా మన గురించి మనం ఆలోచించేది, స్వాధ్యాయం చేసేది ఏది ఉండదు. టైం లేదంటున్నాం ప్రతి ఒక్కరు కూడా. టైం లేదు. ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక ప్రధానమంత్రి గారు వచ్చి, అయ్యా నాకు 10 నిమిషాలు టైం ఇస్తావా అంటే, నాకు టైం లేదయ్యా అని పంపించేస్తామండి. వచ్చి మన లక్కీగా అడిగాడు అనుకోండి, ఆయన నా కోసం ఒక 10 నిమిషాలు కేటాయిస్తామంటే నాకు లేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారు. కానీ ధ్యానం చేయవయ్యా, నీ ఆరోగ్యం బాగుపడుతుందా, అబ్బే మాకెక్కడండి టైం, వంట పని, ఇంట పని, అన్ని పనులు నావి అనేసి మన జీవితాన్ని ఒక విధిగా చేసుకుంటున్నాము. కానీ మన కోసం స్వామి వివేకానంద చెప్తాడు, అయ్యా ఓ భారతీయ యువకులారా, ఆయన అంతా కూడా యూత్ ఉద్దేశం చెప్తాడు అన్నట్టు.
ఓ భారతీయ యువకులారా, లేవండి, సింహాలయ గర్జించండి, మీలో ఒక అత్యున్నతమైనటువంటి భగవంతుడు ఉన్నాడు, వాడి కోసం ఒక 10 నిమిషాలైనా మీరు కేటాయించండి అని చెప్తాడు ఆయన. ఈరోజు ప్రపంచంలో టాపెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రతిరోజు 1 గంట సమయాన్ని కేటాయించుకుంటారంటే మీరు ఎవరినన్నా చూసుకోండి, అనిల్ అంబానీ కావచ్చు, నరేంద్ర మోడీ గారు, ఎవరైనా టాపెస్ట్ 100 మందిలో వాళ్ళందరూ కూడా ఫస్ట్ లేచినటువంటి 1 గంటను వాళ్ళ కోసం, ఆ గంటలో ఒక అరగంట సేపు యోగా, ధ్యానము, ఎక్సర్సైజ్ చేస్తారంటండి. తర్వాత 1/2 అవర్ లో ఒక 15 నిమిషాలు మంచి పుస్తకాన్ని చదువుతారంట, బుక్ రీడింగ్. తర్వాత 15 నిమిషాలు ఈ రోజు నేను ఏం చేయాలి, ప్లానింగ్, ఎవరిని కలవాలి, ఈ రోజు నేను ఎంత టర్న్ ఓవర్ సంపాదించాలి, ఎంత ప్రాఫిట్ సంపాదించాలనేసి ప్రతిరోజు ఒక 15 నిమిషాలు ఒక పుస్తకం రాసుకుంటారు. అలా వాళ్ళ యొక్క షెడ్యూల్ వేసుకోవడం ద్వారానే వాళ్ళ జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంది. రీసెంట్ గా ఎవరో పెట్టి కూడా చూశానండి, అనిల్ అంబానీ వాళ్ళ యొక్క భార్య వెజిటేరియన్ అంటే, నేను రీసెంట్ గా చూశాను అన్నట్టు. వాళ్ళ ఇంట్లో బోల్డ్ బంగారు పళ్ళాలు ఉన్నా కూడా ఆవిడ తినేది సూపు అవేనంట అసలు. మరి అంత గొప్ప వాళ్ళు మరి ఎందుకు వాళ్ళు అనుకున్నటువంటి ఫుడ్ తినట్లేదు అంటే వాళ్ళకి తెలుసు అన్నట్టు. ఈ రోజు ప్రపంచంలోనే అతి గొప్ప మేధావిగా భారతదేశాన్ని ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు, ఆయన కూడా ఈరోజు వెజిటేరియన్. మరి వాళ్ళందరూ ఎందుకు తినట్లేదు, మరి వాళ్ళకి రుచి తెలియదా? వాళ్ళు ఎందుకు ధ్యానం, ఉపవాసాలు చేస్తున్నారు? వాళ్ళకు తెలుసు, అంతే ఆధ్యాత్మిక వేత్తలు కాబట్టి. సో పగలంతా కూడా ప్రాపంచికానికి పెట్టుకొని కనీసం రాత్రి కోసం, స్వధర్మ కోసం, ఇక్కడ మనకు 3 ధర్మాలు ఉంటాయండి, శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము. సో ఈ శరీరం కుదరణ కోసం, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అంటే కుటుంబం కోసం పగలంతా పెట్టుకున్న రాత్రి మన స్వధర్మ కోసం మనం పెట్టుకోవాలి. స్వ ప్లస్ ధర్మము. స్వ అంటే సొంతంగా, నా కోసం నేను ఎందుకు వచ్చాను ఈ భూమికి, ఈ జబ్బుని ఎందుకు తెచ్చుకున్నాను, ఈ భార్య పిల్లలు ఎందుకు తెచ్చుకున్నాను అనేసి స్వధర్మం కోసము మనం పని చేయాల్సి ఉంటుంది. అది పగలు రాత్రి అనేటువంటి కాన్సెప్ట్ అండి. అలా ఇంకా ముందుకెళ్తే చాలా ఉన్నాయి. మనకు సమయం అన్నది తక్కువగా ఉండడం ద్వారా లాస్ట్ ఈ షుగర్ వ్యాధి వచ్చేటువంటి అనుభవాలు చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. సో అనుభవాలు ఏంటంటే, మణిపూర్కి చెప్తాను, గ్యాస్ కి సంబంధించి గ్యాస్ సిలిండరు ప్లస్ సూర్యుడు, శక్తి గురించి పెద్ద పెద్ద ఏంటంటే ఇవి ఒడ్లు ఉంటాయి కదండి, ధాన్య రాశులు, ఇవన్నీ మనకు కనిపించాయి అనుకోండి. ఇక్కడ ఇంకోటి అన్నం కూర స్వీట్ కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకే చూడండి, ఇంకోటి దుంపలు, షుగర్ వచ్చినటువంటి వాళ్ళు భూమి లోపల ఉన్నటువంటి దుంపలను తినొద్దు అంటారు వాళ్ళు. అంటే ఆ మట్టి తత్వం అన్నది. అందుకే ఎంతసేపు ఉన్నా పైకి ఉన్నటువంటి శాకాహారమే తీసుకోండి. ఈ బంగాళదుంప కానీ ఇవన్నీ ఏముంటాయంటే భూమి లోపల ఉంటాయి అన్నట్టు. ఆ భూమి లోపల ఏం చేస్తా అంటే సూర్యరశ్మి అన్నది వాటికి అందక అందులోనే బోల్డ్ స్టార్చ్, గ్లూకోజ్ ను దాచుకుంటున్నాయి ఇవన్నీ కూడా. అది మీకు ఒక్క రోజు సూర్యుడు కనిపించకపోతే మొక్కలు వాడిపోతాయి అన్నట్టు. అంటే శక్తి ఉత్పత్తి చేసుకో, సూర్యుడి నుంచే మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. కానీ భూమి లోపల ఉన్నటువంటి సూర్యుడి శక్తి ఎలా వస్తుంది? కానీ బోర్డంతా కూడా ఆ బంగాళదుంపలు, ఆ దుంపలన్నీ కూడా ఆ స్టార్చ్ రూపంలో భూమి లోపల పెట్టేసుకున్నాయి. అందువలన భూమి లోపల ఉన్నటువంటి దుంపలను ఆ భూమి వైపు నుంచి చూసే ఆ మేకలను కానీ ఆ కోళ్ళను కానీ తినొద్దు అని చెప్పేసి. మనం ఉన్నతంగా ఎదగాలంటే ఉన్నతంగా పైకి ఎదిగి ఆ మొక్కల యొక్క ఆహారం తీసుకుంటే మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి, మన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, మన జీవితం కూడా ఉన్నతంగా ఉంటుంది. అదో పాతానికి చెందినటువంటి ఆ దుంపలు, ఆ జంతువులు తినడం ద్వారా మన ఆలోచనలన్నీ కూడా అలానే ఉంటాయి. వాడు సంపాదించాడు, వాడు పుట్టాడు, తిన్నాడు, చచ్చాడు, అదే జీవితం. అందరూ అంటే సంసారం అంటేనే కష్టాలనేసి అలా 20 సంవత్సరాలకు వచ్చాయంటే తిరిగి వాడిని ఆ సంసారంలోనే పడేస్తాం. నాకు ఈ జాబ్ వద్దు, ఇంకా రాలేదు, పెళ్లి వద్దు అంటే లేదు, జాబ్ చేయాలి, పెళ్లి చేయాలి, ఇదే అన్నట్టు. నువ్వు ఏవైతే కష్టాలు పడ్డావు అదే కష్టాలు. ప్రతి తల్లి అయినా తండ్రి అయినా వద్దురా బాబు ఈ సంసార జీవితం ఎవరని చెప్తారా? ఈ సంసారం అంటే వద్దంటాం, ఈ భార్య వద్దంటాం, ఈ పిల్లలు వద్దంటాం, భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుకుంటారు. కానీ ఆ సినిమా అంతా చూసినటువంటి వాడి పిల్లవాడికి ఒక కూతురుకో అలాంటి భార్యను భర్తను తీసుకొచ్చేస్తాం. ఎక్కడైనా ఖర్చు చేయట్లేదు. అంటే మన ఆలోచనలు
వివాహం చేసుకోకపోతే ఇలా ఉంటుంది, సంపాదించకపోతే ఇలా ఉంటుంది అనేసి మన ఆలోచనలన్నీ కూడా ఆ రూపంలో దిద్దేస్తూ ఉన్నాం. అలా అగ్నికి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండరు, గ్యాస్ పొయ్యి, సూర్యుడు, ధాన్య రాశులు ఇవన్నీ కూడా మన యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్, మన యొక్క షుగర్ యొక్క డిసీజ్ ను గురించి అవి ఎక్స్ప్లెనేషన్ చేస్తాయండి. నిజంగా చెప్పాలంటే ఇది ఒక 2 days వర్క్ షాప్ గా జీకే సారు క్రియేట్ చేయాడు. బట్ నేను సాధ్యమైనంత వరకు ఇంకొద్దిగా చెప్పాల్సి ఉండే, బట్ సమయాభావం వల్ల నేను దాన్ని కొద్దిగా కట్ చేసి నాకున్నటువంటి నాలెడ్జ్ పరిధిలో నేను చెప్పానండి. ఇందులో ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరైనా నా మాటలు బాధ పెట్టింటే ఐఆమ్ సో వెరీ వెరీ సారీ. ఈ టాపిక్ లో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా మాటలు కానీ పదాలు కానీ వచ్చి ఎవరైనా హర్ట్ చేసింటే కూడా ఐఎమ్ సో వెరీ వెరీ సారీ అండి. ఇంత మంచి ఎక్స్పీరియన్స్, ఇంత మంచి నాలెడ్జ్ చెప్పే అవకాశం ఇచ్చినటువంటి రమణి మేడం, వైజాగ్ మాస్టర్స్ అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విశ్వనాథ్ రెడ్డి గారు. చాలా అద్భుతంగా షుగర్ వ్యాధి కోసం సైన్స్ స్పిరిచువల్ ఒకటే అనేది ఇంకొకసారి మీరు నిరూపించారు. సైన్స్ వెనకాతల స్పిరిచువాలిటీ ఎంత ఉంటుంది, స్పిరిచువల్ వెనకాతల సైన్స్ ఎంత ఉంటుంది అనేది చక్కగా పీపీటీ ద్వారా ఎంతో అద్భుతంగా చెప్పారు. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా షుగర్ అనేది చాలా నార్మల్ గా ప్రతి ఒక్కరికి షుగర్ ఉంటుంది. లేదు అంటే చాలా ఆశ్చర్యం, కానీ ఉంది అంటే ఆశ్చర్యమే లేదు. అలాంటి షుగర్ వ్యాధిని ఈ విజ్డమ్ పిల్స్ తో తగ్గించుకునేది చాలా అద్భుతంగా చెప్పారు. నిజానికి మీరు అన్నట్టు ఇది ఒక రోజు సరిపోయేది, 1 గంటలో సరిపోయే సబ్జెక్ట్ కాదు. 3 days ఇచ్చే వర్క్ షాప్ ఇది. అప్పుడు క్షుణ్ణంగా ఇంకా అద్భుతంగా తెలుసుకోవచ్చు. మరి అంత క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే కనుక ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నా ఆచార్య సాంగత్యంలో నెంబర్ కానీ, లేకపోతే ఇంకా నెంబర్లు నిన్న కూడా పెట్టాము, ఈ రోజు కూడా మళ్ళీ పెడతాము. ఆ నెంబర్ ద్వారా మీరు వీటిలో ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం వాళ్ళతో కలిసినప్పుడు కౌన్సిలర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి విశ్వనాథ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రామాంజనేయులు సార్ మాట్లాడతారు. నమస్కారం అండి. షుగర్కి మెయిన్ జీవిత జయం రాంగులో పోతే వస్తుంది కంపల్సరీ. జీవిత జయం పాటించాలి ఫస్ట్. రెండొచ్చి ఉత్తేర్కంగా అంటే తెలిసి పనులు తప్పించుకొని తిరిగినా వస్తుంది. ఒక గురువు చెప్పిన పనులు చెప్పినా తప్పించుకొని తిరిగినా వస్తుంది. షుగర్ రావటానికి కారణము ఈ భూమి మీద ఆధ్యాత్మికంగా వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళకి షుగర్ వస్తుంది. అది తప్పించుకొని తిరుగుతూ వస్తుంది. తర్వాత 40 సంవత్సరాలు దాటిన తర్వాత గిరిగీసుకొని కూర్చుంటారు పెద్దోళ్ళు. కోడళ్ళు వాళ్ళ జీవితాల్లో, పిల్లల జీవితాల్లో గిరిగీసుకొని కూర్చుంటారు. వాళ్ళకి కంపల్సరీ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి తిండి విధానం చెప్పాడు, వండర్ఫుల్. దాని తర్వాత కంటికి ఎందుకు వస్తుంది అంటే ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నమాట. ఈ చక్షువులు ఎందుకు ఇచ్చారు, ఏం చూస్తున్నావు అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. హార్ట్ అంటే ప్రేమతత్వం, అనాహత చక్రం ప్రేమ ఉండాలన్నమాట. ఆ ప్రేమతత్వం ఎప్పుడు లేకపోతే హార్ట్ తేడా వస్తుంది. కిడ్నీ మెయిన్ కోపము, ఉద్వేగము, డబ్బు ట్రాన్సాక్షన్లో విపరీతమైన తేడా వస్తుంది. నరాలకు సంబంధించిన దెబ్బ కొట్టుద్ది. అక్కడ ఎక్కడ ఉండాలంటే చాలా మౌనంగా ఉండాలి. నరాలకు సంబంధించింది. మెదడుకి సంబంధించింది కనుక వస్తే దాన్ని డైరెక్ట్గా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నేను చెప్పిందే వినాలి అని అంటే ఎవడెండు. నువ్వు కరెక్ట్గా కనుక ఉంటే నీకు చెప్పింది ఎందుకేంటారు. అట్లా రకరకాలుగా ఇది 21 పాయింట్ అనమాట షుగరు. వండర్ఫుల్ సబ్జెక్ట్. ఇది అసాధ్యము. సాధ్యం అనేది ఏదైనా తగ్గించుకో. షుగరు బీపీ అనేది జబ్బు అయితే కాదు, మెయిన్ శరీర ధర్మం. మెయిన్ కళ్ళల్లో ఈ అన్నం రాసులు కానొచ్చిన, దాని తర్వాత ఒడ్లు కువ్వలు కానొచ్చిన, ఎక్కడన్నా అన్నానికి మనం పోయి బంతికాడ మన దాకా వచ్చి తీసుకొస్తానని కనుక పోయాడు అని అంటే నువ్వు ఆత్మ అని తెలుసుకుంటానికి ఈ కంపల్సరీ డ్రీమ్స్ వస్తాయి. థ్యాంక్ యూ. మరి మా ప్రియ సహోదరుడు గురువు గారు రామరెడ్డి గారిని కూడా ఇవాళ చూస్తున్నాను ఛానళ్ళ తర్వాత. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నెంబర్ చాట్ బాక్స్ లో పెడుతున్నానండి. 92466404
9246648408 ఆచార్య సాంగత్యం యొక్క నెంబరు. ఎస్, చాట్ బాక్స్ లో నెంబర్ వచ్చిందండి. అలాగే ఎవరైనా ఎంతో అద్భుతమైన సబ్జెక్ట్ విశ్వనాథ్ రెడ్డి గారు అందించారు. మీకు ఏమైనా తనతో సరస్వతి గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేస్తారు. నమస్తే మేడం. నమస్తే విశ్వ గారు, రెడ్డి గారు. నాకు తెలుగు అంత రాదు, కానీ మీరేం మాట్లాడతారో అంత నాకు అర్థమవుతుంది. మీరు ఎంత బాగా చెప్పినారు. ఈ షుగర్, அப்புறம் ஹார்ட், இந்த கிட்னி, எல்லாத்தையும் பத்தி ரொம்ப நல்லா சொன்னீங்க. అంత బాగా చెప్పారు మీరు. నాకు ఇంత మెడిటేషన్ లో అంత దీని టాబ్లెట్స్ ఉంది, ఇంత బాగా మాకంతా చెప్తారు అనేసి, మెడిటేషన్ లో ఇంత మాకు ట్రీట్మెంట్ ఉంది అనేసి బాగా ఇంటికి ரொம்ப పెద్దగా నాకు మనసులో అయింది. ரொம்ப థ్యాంక్స్. మీరు చెప్పిందంతా మనసులో ఎట్లా చెప్పాలి నాకు తెలియదు, కానీ కొంచెం నేను మీకు చెప్పాను. రమ్య మేడం కు, ఈశ్వర రెడ్డికి కాకుండా మీ భావాలలో దాన్ని చాలా అద్భుతంగా వ్యక్తం చేశారు. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విజయరామ్ రెడ్డి సార్ చాలా శ్రద్ధగా ఉండి, అంత గొప్ప వాళ్ళ ఉండి కూడా ఒక ఏమి తెలియని వ్యక్తిగా అలా నిజంగా అలా ఉండాలి. సార్ను కూడా నేను దాదాపు నాకు సార్ పరిచయం, బట్ మధ్యలో కొద్దిగా బ్రేక్ వచ్చేసింది. చాలా గ్రేట్ జాబ్ చేస్తున్నారు. ఏది అడిగినా కూడా విత్ ఇన్ సెకండ్లలో చాలా క్యాటలిస్ట్ గా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం ఏమో చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి విజయరామ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు. ఎంత మీరు చేసే సేవల ముందర మేము చేసేది ఎంతో అద్భుతంగా మీరు ఈరోజు క్లాస్ షుగర్ గురించి చెప్పినందుకు మీకు ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎంతో గొప్పగా కన్ను, హార్ట్, లివర్ గురించి, ఆ ఫంక్షనాలిటీ గురించి, అవి ఎందుకు ఇలా ఉన్నాయని చెప్పి, దానికి మార్గం ఏంటంటే ధ్యాన మార్గం అని. సో దాని ద్వారానే మనం ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల 2 పోగుల నుంచి 12 పోగులకు ఎలా మారుతుందని, తర్వాత శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము 3 ధర్మాలు పాటించాల్సిందే. సో స్వధర్మం కూడా కంపల్సరీ, శరీర ధర్మం, కుటుంబ ధర్మం కాకుండా అని. తర్వాత జీవిత ధ్యేయము ఎలా ఉండాలని సార్ చెప్పారు, రామంజన్ గారు. అలాగే ఉత్ప్రేరకంగా ఉండాలి. ఉత్ప్రేరకంగా అంటే ఎప్పుడు ప్రతిదీ చూసుకుంటూ సమన్యాయం చేయాలి, ప్రతిదీ బ్యాలెన్స్. తర్వాత కన్ను, హార్ట్, ప్రేమతత్వంలోనే అంతా ఉంది మొత్తం. సో అక్కడి నుంచే మొత్తం అంతా ఏదైనా సరే మనలో ఉండేది దాన్ని బట్టి ఉంటుంది. అసలు ఇంత అద్భుతమైన ఫ్లో, కాస్మిక్ ఎనర్జీ ద్వారా లాగా మొత్తం అందరిలోకి మీ యొక్క ఏకధాటి, అసలు ఎక్కడే కానీ అసలు మీరు ఆపడం అంటూ ఏం లేకుండా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఎంతో అద్భుతంగా 2-3 రోజుల క్లాసును 1 గంటలో కుదిరి చెప్పాలంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎన్నో చెప్పాలనుకుంటామో ఎన్నో ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ లో కూడా మీరు 3 పాయింట్ చెప్తామని 2వ పాయింట్ దగ్గర ఆలోచన దగ్గర ఆగినారంటే ఇక చెప్పలేక టైం సరిపోక 1 పాయింట్ తిండిని మార్చుకోవాలనేది ఆలోచన అనేది. దాని తర్వాత 1 పాయింట్ ఈరోజు కంప్లీట్ చేయాల్సి ఉంది, కానీ ఇంకా ఇప్పటికే ఎక్కువ అయిపోయింది కదా. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ పెంచినందుకు మీకే అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ టు రమణి మేడం చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా, ఎంతో గొప్ప స్థితికి ఎదిగినా కూడా ఇంకా పంచాలి, నా వంతు పాత్ర నేను చేయాలనేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అన్నది మేడం గారు చేస్తున్నారు. వెరీ హ్యాట్స్ ఆఫ్ టు మేడం. థ్యాంక్ యూ అండి. పేరులోని అదే రమణి మణి అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చెప్పాలి రమణి మేడం. నిజంగా వెరీ గ్రేట్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరందరూ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఇదొక మంచి అద్భుతమైన మనకి ఛాన్స్ ఈ జన్మలో దొరికింది. అలాంటి గురువులు కూడా దొరికారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ విజయ్, చాలా చక్కగా మీ అనుభవాన్ని షేర్ చేశారు. మరి ఇంకొక ఇన్ఫర్మేషన్, ప్రతి లక్షవారం ఆదివారం మనకి కౌన్సిలర్ గా ఇవ్వడానికి హుడా రాజలక్ష్మి గారు, ఆమె నెంబరు నేను చాట్ బాక్స్ లో పెట్టానండి. నెంబర్ కూడా ఒకసారి చెప్తున్నాను, 9247870000. ఆమెతో కూడా మీరు చక్కగా మాట్లాడితే మీకు కావలసిన వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది. మరి రేపు ట్రాఫిక్ సిగ్నల్ అనే చక్కటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ తో మనకి విజయ్ దుర్గా గారు వస్తారు. ఆమెతో మనం సబ్జెక్ట్ తీసుకుందామండి. మరి ఇంకొక 2-3 minutes లో మనం క్లోజ్ చేద్దాము. ఒక్క నిమిషం చెప్పండి. విశ్వనాథ్ రెడ్డి గారు ఎక్సలెంట్ అండి. ఇవాళ స్పీచ్ ఎలా ఉంది అంటే చాలా ఫ్లోగా ఉంది, చాలా బాగుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వినయమే పెద్ద భూషణంగా మీరు ఎంత చక్కగా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి వినయంగా ఏమైనా ఉంటే మన్నించండి, ఏమైనా తప్పులు ఉంటే అన్నట్టు చెప్తున్నారు. నిజంగా మీ సబ్జెక్ట్ తో పాటు మీ వినయం కూడా ఎంత బాగా ఆకర్షించుకుందంటే, మీరు ఇలాగే నిజంగా కంటిన్యూ చేస్తే నిజంగా మీరు ఒక మంచి మాస్టర్ అండి. చాలా బాగుంది. సబ్జెక్ట్ కూడా చాలా డీప్ గా చెప్తున్నారు, అది కూడా చాలా బాగుంది. తర్వాత అన్ని కూడా ఎక్సలెంట్. మీకు 100 marks కంటే ఎక్కువగానేనండి. చాలా చక్కగా ఎంత బాగుంది అంటే ద వే ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్ విత్ అంతా పీపీటీ, తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్, తర్వాత వచ్చేసేసి మీ ఆనెస్టీ, తర్వాత అన్నిటి కూడా ఎక్కడ దండించాలో ఎక్కడ చేయాలో అది కూడా చెప్పి, ఆ తర్వాత దాన్ని ఎలా చేయాలో అన్నది మాత్రం చాలా మంచి ఒక చాలా చక్కగా ఉందండి. ఇంకా యూ కెన్ హ్యాండిల్ ఇదే ఇది వచ్చేసి మీరు 2-3 రోజులు మీరు మంచి అవునండి, పెద్ద సెషన్ లోనే ఒక 2-3 రోజులు కంటిన్యూస్ గా చెయ్యొచ్చు. అంత సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది. రియల్లీ హ్యాట్స్ అప్ అండి. చాలా చక్కగా యూ కెన్ గో హెడ్. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్, యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. మరి మా సిస్టర్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. అందరు బ్లెస్సింగ్స్ అందుకుంటున్న తాను నిజంగానో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. షీఈ్ మై సిస్టర్. సో మరి అది ఎంత ఇది అంటే మా సిస్టర్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి, ఇంకా 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 చాలా ఎదగాలి అనేసి ప్రతిరోజు అనిపిస్తుంది. నిజంగా రమణి చాలా సో హ్యాపీ. థ్యాంక్ యూ అక్క. నేను ఇన్స్పిరేషనే కదక్క. నేను ఇలాగా నేర్చుకున్నానంటే మొత్తం అంతా నీ ఇన్స్పిరేషనే. ప్రత్యక్షంగా పరోక్షంగా నేర్చుకుంటుంది నీ దగ్గరే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఎవరు మాట్లాడవలసిన వాళ్ళు లేకపోతే కనుక ఈ రోజుకి సెషన్ క్లోజ్ చేద్దాము. రేపు ట్రాఫిక్ సిగ్నల్ ద్వారా కాసినేని దుర్గా ద్వారా మనం ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. క్లోజ్ చేద్దాం సెషన్. ఓకే, సరే అయితే వన్స్ అగైన్ విశ్వనాథ్ రెడ్డి గారు చాలా అద్భుతం అండి. చాలా చాలా అద్భుతం. అసలు నిజంగా వర్డ్స్ లేవు మీకు. అద్భుతం, బాగుంది అని చెప్పడానికి. చిన్న వ్యక్తి అయినా చాలా దీని మీద ఎంతో సాధన చేసి విజయలక్ష్మి గారు హ్యాండ్ రేస్ చేశారు. చాలా చక్కగా శోధన చేస్తున్నారు సబ్జెక్ట్ ని. ఎందుకంటే సైంటిఫికల్ గా చెప్తేనే అది బాగుంటుంది అనేది ఎంత అద్భుతంగా మీ శోధన ద్వారా అర్థమైంది. విజయలక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే అండి. విశ్వనాథ్ రెడ్డి గారు సూపర్ గా చెప్పారండి. అసలు ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది లేకుండా టోటల్ గా ఓవరాల్ గా మొత్తం సబ్జెక్ట్ తీసుకొచ్చి మన ముందు పెట్టేసి ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఒక జీవిత ధ్యేయం ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా అంటే నేను అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అంత చిన్న వయసులో అంత చిన్న బాబు అంత చక్కగా అంత నమ్రతగా చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ మేడం మీకు, తనకి
మా వారు కూడా చెప్తున్నారు చాలా చాలా బాగుంది మేడం. ఎక్కడి నుండి ఎంత గ్యాదర్ చేసుకొని మన కోసము తను చాలా తాపత్రయపడి ఇంత చక్కని ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ, వీఆర్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ అండి, మీ అందరికి కూడా మీకు స్పెషల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విజయలక్ష్మి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం విశ్వనాథ్ రెడ్డి గారికి. పత్రిసారని జీకేసారండి, పత్రిసారని జీకేసారు మరి ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఏ దక్కినా ఆయనకే దక్కుతుంది. అందరూ మీలోనే అందరూ ఉన్నారు, ఏకత్వం. థ్యాంక్ యూ అండి, చాలా బాగుందమ్మా విశ్వ, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా సూపర్ గా చెప్పారు సార్ మీరు. ఒక్కొక్క మైండ్ లో, ఒక్కొక్క మనసులో, ఒక్కొక్క బాడీలో ఎంత నొప్పి ఉందో అంత పార్ట్స్ కి మీకు ఒక్కొక్క ఇది పార్ట్స్ పத்தி చెప్పేటప్పుడు ரொம்ப ரொம்ப బాగుంది. అయ్యో నేను ரொம்ப ఏమేమో చెప్పాలనేసి నోట్లో వస్తుంది కానీ నాకు సరస్వతి గారు ఈ రోజు మీరు మీ లాంగ్వేజ్ లో, భారతీయ తన లాంగ్వేజ్ లో ఈ రోజు మాట్లాడమన్నాం కదా, ఏ లాంగ్వేజ్? కన్నడ தமிழ் பேசுங்க. இல்ல இன்னைக்கு அவங்க ரொம்ப ரொம்ப இது சுகர் பத்தி ரொம்ப பேசுனாங்க. எங்க அன்னைக்கு வந்து ரொம்ப 400 இருக்கு சுகர் பர்த் மேடம், ரம்னி மேடம் 400 இருக்கு. அவங்க வந்து நான்வெஜ் சாப்பிடுற ஆள் தான், ஆனா ரொம்ப சுகர் இருக்கு அவங்களுக்கு. நான் இதுதான் மெடிடேஷன் பண்ணுன்னு நான் சொல்லினே தான் இருக்கேன். இப்போ அவங்களுக்கு குரூப்ல இது பண்ணணும் தான், ஆனா அவங்க வந்து அவங்களுக்கு கன்னட லாங்குவேஜ் தான், அவங்களுக்கு புரியாது. அதனாலதான் நான் என்னால ஒன்னும் செய்ய முடியல அவங்களால. ஆனா சாரு விஸ்வநாதன் சார் வந்து இவ்வளோ பொறுமையா இவ்வளோ நல்லா சொல்லும் போது ஒரு வேர்ட்ஸ் என்ன மாதிரி ஒரு கோல்டு டைமண்ட்ஸ் சமமா அவரு பேசிட்டாரு. ஒரு வேர்ட்ஸ் கூட நல்லா கடவுள் அருள் இருந்ததா இவரோட வேர்ட்ஸ் வந்து நம்ம காதுல விழும், இல்லைன்னா கண்டிப்பா விழுறதுக்கு சான்ஸ் கிடையாது. நாங்கெல்லாம் இந்த சந்தர்ப்பம் நம்மளுக்கு எல்லாம் கிடைச்சது ரொம்ப ரொம்ப சந்தோஷம். ரொம்ப தேங்க்யூ சார். ரமணி மேடம்க்கு ரொம்ப ரொம்ப தேங்க்ஸ், భారతి మేడంకు ரொம்ப ரொம்ப థ్యాంక్స్. మీకు ரொம்ப ரொம்ப సంతోషం, థ్యాంక్ యూ. మీది మొత్తం తమిళ్ క్లియర్ గా తెలియకపోయినా మొత్తం అర్థమైంది మీరు చెప్పిందంతా. ಕನ್ನಡದಲ್ಲೂ ಹೇಳ್ತೀನಿ. ತುಂಬಾ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್. ಇಷ್ಟು ಒಳ್ಳೆ ಚಾಯ್ಸ್ ನಮಗ್ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಎಲ್ಲಾರ್ಗು ದೇವ್ರ ಹತ್ರ ಗಾಡ್ ಪ್ಲೇಸ್ ನಾನು ದೇವ್ರ ಹತ್ರ ಬೇಡ್ಕೊಳ್ತೀನಿ. I love you Bharti madam, I love you Ramni madam. Thank you. I love you too. Thank you. మనకి కొసమెరుపుగా చాలా బాగా డైలీ కూడా చాలా చాలా సరస్వతి మేడం మీరు బాగా ఎక్సలెంట్. నిజంగా అందరూ కూడా ఈవిడ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి, క్లాప్స్. ఎందుకంటే ఇవాళ వీళ్ళ మ్యారేజ్ డే. నెక్స్ట్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సరస్వతి గారు. థ్యాంక్ యూ మ్యామ్ అందరికి థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదాలు నాకు కావాలి, మీ ఆశీర్వాదాలంతా నాకు కావాలి. ఏంటి అంటే అంత చక్కగాను అన్ని లాంగ్వేజ్ లో కూడాను చూసా అంత అనర్గళంగాను. తమిళ కన్నడలో చెప్పింది కదా ఇవిడ చాలా చక్కగా. సో రియల్లీ చాలా బాగుంది, ఎక్సలెంట్ అండి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అందరికి. ఆల్ ఆఫ్ గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ డే. థ్యాంక్ యూ అగైన్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సరే, అయితే ఈ రోజు మనం క్లోజ్ చేద్దాం. మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి విజ్డమ్ పిల్స్ అందించిన డాక్టర్ జేకే గారికి, అమ్మ నాన్నగారికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు క్లోజ్ చేద్దాం. ఇండియా ఉండే వాళ్ళందరికీ కూడా శుభరాత్రి. ఇక్కడ మరి యుఎస్ లో ఉండే వాళ్ళందరికీ కూడా శుభోదయం. థ్యాంక్ యూ.